సరే. సో ఎకానమీకి వచ్చేసరికి ఏంటి ఒకసారి పీడిఎఫ్ చూపిస్తాను. సో జనరల్ గా సిలబస్ ఏంటి అనేది, ఏ టాపిక్ చదువుతాం అనేది. ఎకానమీ ఇస్ ద లెంతియెస్ట్ సబ్జెక్ట్ ఆఫ్ యూపీఎస్సీ అన్నమాట. ఎక్కడ తరగని సిలబస్ అన్నమాట. ఓకే, వెరీ వెరీ అండ్ మీకున్న అన్ని టాపిక్స్ లో కల్లా సిలబస్ కూడా ఎక్కువ ఎకానమీ అండ్ ఎక్కువ క్లాసెస్ కూడా ఎకానమీ వస్తాయి అందుకే. ఓకే, సో ఆల్మోస్ట్ నేను దీన్ని 12 సబ్ టాపిక్స్ కింద నేను డివైడ్ చేశాను ఎకానమీవి. ఓకే, సో ఆల్మోస్ట్ ఇవి 150 అవర్స్ టు 180 అవర్స్ ఉంటుందమ్మా టోటల్ గా ఎకానమీ మీకు. ఓకే, 150 to 180 అండ్ ఎవ్రీథింగ్ విల్ బి డెల్ట్ ఇన్ ద క్లాస్. ఆ రోజు కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో దాంతో పాటు కలిపే చెప్తాం అనమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇప్పుడు క్లాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ 3 to 4 months ఎకానమీ పడుతుంది, నేను చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 to 4 months ఎకానమీ అయిపోయిన తర్వాత కరెంట్ అఫైర్స్ వచ్చింది మేడం, మరి నేను ఎలా చదువుకోవాలి? అది నువ్వు చదువుకోగలిగే క్యాపబిలిటీ నీకు వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక ఎల్కేజీ బుక్ ఇచ్చావు, ఫస్ట్ క్లాస్ బుక్ ఇచ్చావు, వర్డ్స్ చదవమంటే ఎలా చదవాలి అని నువ్వు అడగవు కదా, నువ్వు చదివేసుకోగలుగుతావు కదా. సేమ్ థింగ్ ఆ ఎకానమీ కూడా 3-4 months తర్వాత ఎవ్రీథింగ్ యూ గాట్ ద బేస్. నీకు న్యూస్ పేపర్ లో ఎకానమీ రిలేటెడ్ కంటెంట్ ఏది వచ్చినా నీకు అర్థమైపోతుంది అనమాట. అది నీ నోట్స్ లో రాసేస్తావు అంతే. ఓకే, ఆ అప్డేషన్ అనేది నువ్వు చేసుకోగలగాలి. నువ్వు ఎప్పుడు కొన్ని మెయిన్స్, నేను మెయిన్స్ లో కూడా ఎలా రాయాలనేది మేము మాట్లాడతాము. ఓకే, అంటే ఆ ఇయర్ కరెంట్ అఫైర్స్ లో మీరు స్పెసిఫిక్ గా మాట్లాడితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ ఇయర్ ఆర్ 2 years 2027 ఈజ్ యువర్ అటెంప్ట్ అని మనం అనుకుందాం. మీరు ఆల్మోస్ట్ ఒక 2027-26 2025 కరెంట్ అఫైర్స్ స్పెసిఫిక్ గా కొన్ని ఎమర్జింగ్ టాపిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి, 1 nation 1 election, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. గవర్నర్ జడ్జిమెంట్ వచ్చింది మొన్న, అంటే ఒక చట్టాన్ని చేసే అధికారం ఒక లెజిస్లేచర్ పార్లమెంట్ కే ఉంటుంది అనమాట. కానీ ఒక సుప్రీం కోర్ట్ ఆ చట్టం తను చేసేసింది, అయితే దాన్ని నేను యాక్సెప్ట్ చేసేస్తున్నానని ఇచ్చింది, అంటే అది ఒక లైక్ నిలిచిపోయే జడ్జిమెంట్ అన్నమాట. అలాంటివి కొన్ని కొన్ని జడ్జిమెంట్స్ ఉంటాయి అండ్ కొన్ని కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పహల్గామ్ అటాక్, ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ ఉందనుకోండి, ఇలాగ ఒక ఇయర్ లో మనం ఎక్స్పెక్ట్ చేసేస్తాం. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నేను చెప్పే 3 to 4 టాపిక్స్ ఏవైతే ఉన్నాయి క్వశ్చన్ పేపర్ లో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతాయి ఈ 4 పేపర్స్ లో ఏదో విధంగా. ఇలాగ ప్రతి ఇయర్ లో మహా అయితే ఇలాంటి ఎమర్జింగ్ టాపిక్స్ 5 to 6 ఉంటాయి ఇలాంటివి మెయిన్. ఓకే, దీని మీద మీ దగ్గర ఒక నోట్స్ ఉండగలగాలి. అలా 3 years ఎన్ని ఉంటాయి, మహా అయితే 15 టాపిక్స్. ఎందుకంటే ఆ ఇయర్ ఇవ్వట్లే, ముందు ఇయర్ జరిగింది కూడా ఇస్తున్నాడు ఇప్పుడు యూపీఎస్సీ. ఈ 15 టాపిక్స్ మీద ఆ కరెంట్ అఫైర్స్ లో మీ దగ్గర మైక్రో థీమ్ నోట్స్ అన్ని రాయకూడదు ఎప్పుడు కరెంట్ అఫైర్స్. కొన్ని టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్ మనకు తెలిసిపోతుంది చదువుతున్నప్పుడు, అంటే అది ఒక నేషన్ కుదిపేసేలా ఉండాలి ఆ టాపిక్ అన్నమాట. అది మనం ఎక్స్పెక్ట్ చేసేగలుగుతాం. ఆ టాపిక్స్ మహా అయితే ఒక సంవత్సరంలో 5 ఉంటాయి, అలాంటివి 5-6 ఉంటాయి. ఆపరేషన్ సింధూర్ చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దేశాన్ని మొత్తం ఎలక్షన్స్ ఒకేసారి జరుగుతావు, అది మొత్తం మొత్తం మారిపోతుంది కదా సిస్టమ్ మొత్తం కూడా. సో లైక్ ఇలాంటివన్నీ ఏంటంటే జనరల్ గా చాలా తక్కువ ఉంటాయి అనమాట. అలా 5 to 6 ఉంటాయి అనమాట. ఓకే, ఇప్పటి వరకు ఉన్న రూపుని మార్చేస్తూ ఉంటాయి అలాంటి టాపిక్స్ అన్నమాట. అలాంటి 5 to 6 ఉంటాయి. ఆ 15 టాపిక్స్ మీద మీకు నోట్స్ ఉండాలి. అందులో నుంచి మీకు ఈజీగా 100+ మార్క్స్ వచ్చేస్తాయి కరెంట్ అఫైర్స్ నుంచి. అది స్ట్రాటజీ అంటాం అనమాట. అవి తర్వాత స్లోగా చెప్తాం మేము. ఓకే, సరే. సో ఎకానమీకి వస్తే ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి నేను నేషనల్ ఇన్కమ్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఓకే, సో నేషనల్ ఇన్కమ్ లో మీకు ఏముంటాయి అంటే జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ కి మనీకి తేడా ఏంటి, మనీకి కరెన్సీకి తేడా ఏంటి. ఓకే, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటాం కదా, సో ఇండియా కన్నా అమెరికాకి జీడిపి ఎక్కువ ఉంది. ఓకే, ఇవి ఎప్పుడు చిన్నప్పుడు మీరు స్కూలింగ్ లో కూడా చదివి ఉంటారు ఐ థింక్ సో, మీకు ఏం అర్థం కాదు. ఓకే, ఇది ఎందుకు చదవాలి అంటే ఈ జీడిపి అనేది ఒక దేశం ఎంత సంపదని సృష్టిస్తుంది అని చెప్పే కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, సో ఈ డిఫరెన్సెస్ అనేది యూపీఎస్సి వరకు అయితే మాత్రం జస్ట్ ఇందులో నుంచి యూపీఎస్సికి ప్రిలిమ్స్ లో కానీ మెయిన్స్ లో కానీ క్వశ్చన్స్ రావు. కానీ ఈ ప్రతి దానికి కూడా జీడిపితో రిలేట్ అయ్యే డేటాని మనం చదువుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ ఉందనుకోండి, బడ్జెట్ లో గవర్నమెంట్ సంవత్సరానికి ఎంత అప్పు చేయాలి, గవర్నమెంట్ సంవత్సరానికి 3% ఆఫ్ ఇట్స్ జీడిపి అప్పు చేయాలి అంటాం. ఇప్పుడు ఇప్పుడు నేను ఎంత అప్పు చేయొచ్చు, ఓకే, నా సంపద 100 రూపాయలు అంటే నా ఇన్కమ్ 100 రూపాయలు, నేను ఒక 10 రూపాయల వరకు అప్పు చేసినా నాట్ అన్ ఇష్యూ అని నేను ఫీల్ అవుతున్నాను కదా. అలాగే గవర్నమెంట్ ఎంత అప్పు చేయొచ్చు అంటే గవర్నమెంట్ ఎంత ఇన్కమ్ సంపాదిస్తుంది, ఎంత సంపద సంపాదించుకోగలుగుతుంది, ఎంత సంపద అనేది జీడిపి. ఎలాగవుతుంది మేడం, అది మనీ ఎలా అవుతుంది, ఎంత సంపద ఎలా సృష్టించబడుతుంది అన్న కాన్సెప్ట్ మీకు అక్కడ తెలుస్తుంది. సో లిటరల్ గా
ఈ కాన్సెప్ట్ మీకు ఇంపార్టెంట్, కానీ యాజ్ సచ్ ఇందులో నుంచి ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ క్వశ్చన్స్ రావన్నమాట. ఈ టర్మ్స్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. బట్ గ్రూప్ 1 గ్రూప్ 2 కి అయితే అంటారా డెఫినిషన్స్ అర్థం చేసుకోవాలి. గ్రూప్ 1 గ్రూప్ 2 కి ఇందులో నుంచి క్వశ్చన్స్ పడతాయి. బట్ యూపీఎస్సీకి యాజ్ సచ్ క్వశ్చన్స్ పడవు. ఆ కాన్సెప్ట్ నుంచి డేటా చదవడం నేర్చుకోగలగాలన్నమాట. ఎందుకంటే ఇవన్నీ డేటా ఇందులో నుంచే చదువుతాం అనమాట. ఆ జీడిపి ఓరియంటేషన్ తోనే చదువుతాం. అందుకు నేషనల్ ఇన్కమ్ టాపిక్ ఇంపార్టెంట్. మైక్రో ఎకనామిక్స్ ద ఫండమెంటల్ బేస్ ఆఫ్ ఎకనామిక్స్ అన్నమాట. అంటే ఇట్ టాక్స్ అబౌట్ డిమాండ్ అండ్ సప్లై. ప్యూర్ ఎకానమీ వేరు, ఎకనామిక్స్ వేరమ్మా. ఎకనామిక్స్ క్లాస్ చెప్తున్నప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. ఎకనామిక్స్ వేరు, ఎకానమీ వేరు. మనం ప్యూర్ ఎకనామిక్స్ టాపిక్ ఈ టాపిక్ చదువుతాం, మైక్రో ఎకనామిక్స్ చదువుతాం. ప్యూర్ ఎకనామిక్స్ అనమాట. డిమాండ్ సప్లై అంటే అంటే మీకు ఇంగ్లీష్ లిటరేచర్ కి ఏబిసిలలో ఎకానమీకి ఈ డిమాండ్ అండ్ సప్లై టాపిక్స్ అలాంటివి అనమాట. ఓకే, మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక ప్రైస్ ఎందుకు పెరుగుతుంది అంటే మీరు చూస్తూ ఉంటారు, ఈ రోజు పెట్రోల్ ధర 100 రూపాయలు అంటారు, రేపు 120 అంటారు, ఎల్లుండి 80 అంటారు. టొమాటో ఈ రోజు 10 రూపాయలు అంటారు, ఎల్లుండి 20 రూపాయలు అంటారు, ఆ తర్వాత రోజు 100 రూపాయలు అంటారు. ఈ ఫ్లక్చుయేషన్స్ ఎందుకు వస్తున్నాయి? ఈ రోజుకి రేపటికి ప్రైస్ ఎందుకు మారిపోతుంది? ఈ రోజు గంట తర్వాత ప్రైస్ ఎందుకు మారిపోతుంది? ఎవరు డిసైడ్ చేస్తారు? ఒక పర్టికులర్ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ ఎవరు డిటైర్ చేస్తారు? గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందా, లేకపోతే నేను టొమాటోస్ పండిస్తున్నాను కాబట్టి ఆ టొమాటోస్ పండించి ఒక ఫార్మర్ డిసైడ్ చేస్తాడా? ఎవరు డిసైడ్ చేస్తారు? మార్కెట్ డిసైడ్ చేస్తుంది. ఆ మార్కెట్ ఎలా డిసైడ్ చేస్తుంది? డిమాండ్ అండ్ సప్లై వెరీ ఫౌండేషన్ ఆఫ్ ఎకనామిక్స్ అనమాట. అంటే ఎకానమీలో జరుగుతున్న ఈ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది ఎలా డిటర్మైన్ అవుతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బై 1 గెట్ 1 ఆఫర్స్ వస్తాయి. ఈ బై 1 గెట్ 1 ఆఫర్స్ ఎందుకు ఇస్తాడు అంటే మీ చుట్టుపక్కల జరుగుతున్న ప్రతి స్ట్రాటజీ అర్థమవుతుంది, ప్రతి షాప్ స్ట్రాటజీ తెలిసిపోతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు బై 1 గెట్ 1 ఫ్రీ, బై 1 గెట్ 1 చాయిసెస్ అనేది ఇస్తాడు. ఎప్పుడు బ్లాక్ మార్కెటింగ్ ప్రివేల్ అవుతుంది. బ్లాక్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అది 10 రూపాయలు అనుకోండి, నువ్వు ఆ వెనక నుంచి వాడు 20 రూపాయలకి అమ్ముతాడు, అయినా నువ్వు కొనుక్కుంటావు. ఎప్పుడు అది ప్రివేల్ అవుతుంది? ఎందుకు ప్రివేల్ అవుతుంది? ఈ స్టోరీస్ అన్ని మీకు అర్థం కావాలంటే మైక్రో ఎకనామిక్స్ అర్థం కావాలి. ఒక పర్టికులర్ ప్రొడక్ట్ కి ఒక పర్టికులర్ ప్రైస్ ఎందుకు ఫిక్స్ చేస్తున్నారు, ఎవరు ఫిక్స్ చేస్తున్నారు, ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు, దేని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, దీనిలో ఎలాస్టిసిటీ టాపిక్స్ ఉంటాయి. ఎలాస్టిసిటీ టాపిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ కాస్ట్ 10,000 ఉందనుకోండి. ఓకే, వీడు ఏమన్నాడు? ఫ్రిడ్జ్ కాస్ట్ ఎల్జీ వాడు ఏమన్నాడంటే, లేకపోతే శాంసంగ్ వాడు, నేను చాలా తక్కువ తగ్గిస్తున్నాను, ఇప్పుడు ఫ్రిడ్జ్ 9,000కి వచ్చేస్తుందంటే జనాలందరూ కూడా, లేకపోతే ఈ ఈ బిగ్ సేల్స్ అవి కూడా ఉంటాయి కదా అమెజాన్ లో, వాళ్ళు మా బాబాయ్ 10,000 9,000కి వచ్చేస్తుంది, 1,000 రూపాయలు తగ్గింది కదా అని చెప్పేసి తెగ కొనేస్తారు. ఓకే, ఎందుకు కొంటారు? ఎందుకు తగ్గిస్తాడు? వీడియో స్ట్రాటజీస్. ఓకే, సో కొన్ని చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్ ఉంది. ఓకే, మెడిసిన్ ఒకప్పుడు కాస్ట్ 1,00,000 రూపాయలు. ఓకే, ఇప్పుడు అది 10,000కి వచ్చేస్తుంది. అమ్మాయి ఒకప్పుడు ఆ మెడిసిన్ కాస్ట్ 1,00,000 రూపాయలు, ఇప్పుడు 10,000కి వచ్చేస్తుంది కదా, నీకు రోగం ఉన్నా లేకపోయినా నువ్వు కొనేస్తావా ఏంటి? కొనవు కదా. అంటే కొన్ని ప్రొడక్ట్స్ కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది, కొన్ని ప్రొడక్ట్స్ కి డిమాండ్ ఉండదు. అంటే ప్రైస్ పెరిగినా తగ్గినా సంబంధం లేదు. కొంతమంది ప్రైస్ ఎక్కువ పెరిగితే షో ఆఫ్ చేసుకుంటారు. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ బెంజ్ గారు ఉందనుకుందాం. సో బెంజ్ గారు 1,00,00,000 రూపాయలు ఉందనుకో, అంత ఉంటుంది, ఎక్కువే ఉంటుంది, 1,00,00,000 రూపాయలు ఉందనుకుందాం. ఓకే, సో 1,00,00,000 రూపాయలు నువ్వు ఏంటి 10 కోట్లు అయిపోయింది అనుకో, నువ్వు కొంటావా? బాబాయ్ 1,00,00,000 రూపాయల నుంచి 10 కోట్లు అయినా మనం కొనం. కానీ కొంతమంది 10 కోట్లు అయినందుకు కొంటారు. ఎందుకు కొంటారు? 1,00,00,000 రూపాయలే కదా చీప్, వాడు ఏం పెద్ద రిచ్ కాదు, చాలా చీప్ కొనేసాడు. 10,000 10 కోట్లు అయినప్పుడు కొనమనండి, చూద్దామని చాలా మూవీస్ లో చూస్తారు కదా, 10 కోట్లు అయినా నేను కొన్నాను చూసారా. ఓకే, సో దట్ ఈస్ మై రిచ్నెస్ అని ఒక స్టేటస్ చూపించుకుంటారు, సింబలైజ్. అది ఎప్పుడు చూపిస్తారు? ఏ ప్రొడక్ట్స్ మీద చూపిస్తారు? ఒక మనిషి ప్రవర్తనకి అండ్ ఒక పర్టికులర్ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ కి ఎలా లింక్ అయి ఉంటుంది. ఓకే, ఇవన్నీ మైక్రో ఎకనామిక్స్ లో మాట్లాడుతుంది. పర్టికులర్ గా ప్రైసింగ్ మెకానిజం ఆఫ్ ఏ ప్రొడక్ట్ మాట్లాడతాం అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఎకనామిక్స్ అంతా దాని గురించే కదా మాట్లాడతాం. ఇది లేకుండా ఈ టాపిక్ మీరు వినకపోతే ఎకనామిక్స్ ఏమీ అర్థం కాదమ్మా, లిటరల్ గా చెప్పేస్తున్నాను. మీరు మైక్రో ఎకనామిక్స్ సెషన్ చాలా చిన్న టాపిక్, మా అయితే 2-3 సెషన్స్ ఉంటది. ఆ సెషన్ మీరు వినకపోతే ఈ ఎంటైర్ సిలబస్ మీకు ఏం అర్థం కాదు. వెరీ వెరీ ఫౌండేషన్ టాపిక్ అన్నమాట. చిన్న టాపిక్ బట్ క్రూషియల్ టాపిక్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ మనీ అండ్ బ్యాంకింగ్. ద వెరీ లార్జ్ టాపిక్ అన్నమాట, చాలా పెద్ద టాపిక్. 1 మంత్ కి పైగా పడుతుంది ఈ టాపిక్, చాలా పెద్ద టాపిక్. ఇందులో అసలు మనీ అంటే ఏంటి, మనీ ఎలా పుట్టింది? ఓకే, మీరు వినే ఉంటారు గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ అని వచ్చాయి. ఓకే, తర్వాత ఇప్పుడు మన పేపర్ కరెన్సీ వచ్చింది, తర్వాత ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అంటున్నాం, డిజిటల్ కరెన్సీ అంటున్నాం. గోల్డ్ కాయిన్స్ నుంచి బార్టర్ సిస్టమ్ విన్నారా మీరు?
నువ్వు లైక్ నా దగ్గర ఉన్న కౌ నీకు నీ దగ్గర ఉన్న హెన్ నాకు ఇస్తాను. అసలు ఆ బార్టర్ సిస్టమ్ ఎందుకు ఎమర్జ్ అయింది? అక్కడి నుంచి మనిషి పాయింట్స్ ఎందుకు సృష్టించాడు? గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, కాపర్ కాయిన్స్. అక్కడి నుంచి పేపర్ కరెన్సీ ఎలా వచ్చింది? అక్కడి నుంచి ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అంటాడు, డిజిటల్ కరెన్సీ అంటాడు. ఇదంతా ఎలా వచ్చింది? జనాలు ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు? అసలు మనీకి కరెన్సీకి డిఫరెన్స్ ఏంటి? మనీకి ఇన్కమ్ కి డిఫరెన్స్ ఏంటి? ఇవన్నీ నేర్చుకుంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనీ ఏంటి? ఓకే, ఇవన్నీ మనీ టాపిక్ లో నేర్చుకుంటారు. ఇది అర్థమైతే దెన్ విల్ అండర్స్టాండ్ మనీ సప్లై అన్నమాట. ఓకే, అంటే మీరు స్పెసిఫిక్ గా మానిటరీ పాలసీ, మనీ సప్లై వెరీ లింక్డ్. అంటే ఆర్బీఐలో మీరు విన్నారా సిఆర్ఆర్ అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి? ఓకే, సో లైక్ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో, ఓకే, క్యాష్ రిజర్వ్ రేషియో, లేకపోతే రెపో రేటు, రివర్స్ రెపో రేట్, ఇంట్రెస్ట్ రేట్లు పెంచేసింది, తగ్గించేసింది, ఈ వర్డ్స్ అన్ని వింటారా? రెపో రేట్, రివర్స్ రెపో రేట్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఆ టాపిక్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో వాటికి మనీ సప్లైకి రిలేటెడ్ ఏంటి? అసలు లైక్ ఆర్బీఐ అనేది ఎందుకు ఇంట్రెస్ట్ రేట్ పెంచుతుంది, ఎందుకు ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తుంది, ఏ ఆస్పెక్ట్ మీద ఇదంతా చేస్తుంది, దాని ఆబ్జెక్టివ్ ఏంటి? దాని ఆబ్జెక్టివ్ అంతా కూడా లైక్ ప్రైసెస్ ని రెగ్యులేట్ చేయడానికి. అంటే ప్రైసెస్ విపరీతంగా ఎక్కువ ఉండకూడదు, ప్రైసెస్ విపరీతంగా తక్కువ ఉండకూడదు. ఎందుకు ఎక్కువ ఉండకూడదు, ఎందుకు తక్కువ ఉండకూడదు, అది వడ్డీ రేట్ల ద్వారా ఎలా దాన్ని కంట్రోల్ చేస్తుంది, ఇదంతా మనం దీంతో మాట్లాడతాం అనమాట. అంటే ఒక రకంగా నేను చెప్తానంటే యూపీఎస్సీ అందుకే వాడు జనరల్ స్టడీస్ అంటాడు. అంటే ఇట్స్ ఒక జనరల్ నాలెడ్జ్ లా అనిపిస్తుంది. మీ చుట్టుపక్కల జరిగే ప్రతిదీ మీకు అర్థమవుతుంది. ప్రతి సబ్జెక్టు కూడా మీ చుట్టుపక్కల ఉన్నదే జరుగుతూ ఉంటది. ప్రతిదీ మీరు ఇంటర్లింక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ మ్యాథమెటిక్స్ ఏదో థీరమ్స్ చేస్తున్నారు అనుకోండి, యూ కెనాట్ రిలేట్ ఇట్. ఏం జరుగుతుందో నీకు అర్థం కాదు, ఒక హైపోథెటికల్ గా అనిపిస్తుంది. బట్ ఇక్కడ మీరు జిఎస్ జనరల్, మీరు యూపీఎస్సీలో జరిగే ఏ సబ్జెక్ట్ చదవండి, మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది ప్రతిదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నారు, రాకెట్ అంటే ఏంటో తెలుస్తుంది, శాటిలైట్ అంటే ఏంటో తెలుస్తుంది, మిజైల్ అంటే ఏంటో, అంటే మీకు కనిపిస్తుంది అన్నమాట ఏం జరుగుతుంది. పాలిటీ తీసుకున్నారు అనుకోండి, ఓకే, సో వాడు ఎంపీ అంటాడు, ఎమ్మెల్యే అంటాడు, మినిస్టర్ అంటాడు, వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ అంటాడు, అంటే మీరు రిలేట్ చేసుకోగలరు అనమాట మీ సొసైటీతో. అలా ప్రతి సబ్జెక్ట్ అలాగే ఉంటది. సో మీకు చదువుతున్నప్పుడు బోర్ కొట్టకుండా ఉంటుంది, చాలా ఎక్కువ నాలెడ్జ్ కూడా మీకు గెయిన్ చేస్తారు అనమాట. అందుకే ఒక ఎస్సే చూపించని చూసారా, హ్యూమన్ బీయింగ్ టు బీయింగ్ హ్యూమన్, అది దీనికి రిలేట్ అవుతుంది అనమాట. లాస్ట్ లో మాట్లాడుతుంది దాని గురించి. నెక్స్ట్ వన్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటేనే ప్రైసెస్ పెరుగుదల, దీనికి ఇంటర్ రిలేటెడ్ అనమాట. ఓకే, ఎప్పుడు ప్రైసెస్ పెరిగిపోతుంది, ఎప్పుడు ప్రైసెస్ మీరు విన్నారా ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది అందుకే లైక్ ఇలా కాదు, మీకు ఇలా వినుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా వడ్డీ రేట్లు బాగా పెంచేసింది, అమెరికా వడ్డీ రేట్లు బాగా తగ్గించేసింది, దానివల్ల ఇండియాకి ఈ రకంగా ఇంపాక్ట్ అయ్యింది అని చెప్తూ ఉంటారు న్యూస్ లో. అసలు అమెరికా వడ్డీ రేట్లు పెంచేస్తాను, అమెరికా వడ్డీ రేట్లు తగ్గించేస్తాను, అసలు ఇండియాకి ఎందుకు ఇంపాక్ట్ అవుతుంది? ఓకే, లేకపోతే అమెరికాలో మీరు మొన్న ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ టారిఫ్స్ ఇంపోజ్ చేసింది, మీరు వినే ఉంటారు. లైక్ లిటరల్ గా ఒక ట్రేడ్ వారే జరిగింది. ఓకే, లైక్ చైనా మీద ఆల్మోస్ట్ 275% టారిఫ్ ఎంతో ఇంపోజ్ చేసింది అనమాట. ఇది ఎందుకు చేశారు? దాని నుంచి బాండ్ మార్కెట్ కి ఎలా రిలేట్ అయింది, దానివల్ల ఇండియా రూపీ డిప్రిషియేట్ అయిందా, దానివల్ల ఇండియా రూపీ ఎప్రిషియేట్ అయిందా, ఇదంతా మీకు దీంతో ఇంటర్ రిలేట్ అయ్యి వస్తుంది అనమాట. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బ్యాంక్స్ అంటే ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ వింటారు మీరు. కమర్షియల్ బ్యాంక్స్, ఎస్బీఐ వింటారు, పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ వింటారు, ప్రైవేట్ బ్యాంక్స్ వింటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, నెక్స్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వింటారు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ వింటారు. ఓకే, పేమెంట్ బ్యాంక్స్ వింటారు, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అంటారు. ఇవన్నీ బ్యాంక్సే, బట్ ఒకదానికి డిఫరెన్స్ ఏంటి మనకు తెలియదు. ఆ డిఫరెన్సెస్ ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోఆపరేటివ్ బ్యాంక్స్ కి, కమర్షియల్ బ్యాంక్స్ కి డిఫరెన్స్ ఏంటి, కమర్షియల్ బ్యాంక్స్ కి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ కి డిఫరెన్స్ ఏంటి, వాటికి పేమెంట్ బ్యాంక్స్ కి. మొన్న పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఇష్యూ అయింది కదా, అసలు పేమెంట్ బ్యాంక్ అంటే ఏంటి, నార్మల్ బ్యాంక్ కి పేటిఎం బ్యాంక్ కి డిఫరెన్స్ ఏంటి, అవన్నీ ఇక్కడ నేర్చుకుంటారు అనమాట. నెక్స్ట్ నాబార్డ్, అదర్ ఇన్స్టిట్యూషన్స్ డిఎఫ్ఐస్ అనమాట. అంటే నాబార్డ్ అంటే ఏంటి, ఇడ్బి అంటే ఏంటి, సిడ్బి అంటే ఏంటి, ముద్రా బ్యాంక్ అంటే ఏంటి. మీరు నాబార్డ్ అంటే అగ్రికల్చర్ కి హెల్ప్ చేస్తుందని వింటారు, అసలు బ్యాంక్ కి నాబార్డ్ కి డిఫరెన్స్ ఏంటి చాలా మందికి తెలియదు. ఓకే, వీటికి డిఫరెన్సెస్ ఏంటి ఎగ్జాక్ట్ గా అది తెలుసుకుంటారు. నాబార్డ్ అంటే ఏంటి, ఇడ్బి అంటే ఏంటి, ముద్రా బ్యాంక్ అంటే ఏంటి, ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఏంటి, ఇవన్నీ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అంటే ఏంటి, వీటికి ఎగ్జాక్ట్ డిఫరెన్సెస్ తెలుస్తుంది అనమాట. అదర్ టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసరికి అమ్మ ప్లీజ్ మ్యూట్. సో అదర్ టైప్ వచ్చేసరికి మీకు డిఫరెంట్ టైప్స్, అంటే అదర్ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ చిట్ ఫండ్స్ అంటే ఏంటి, ఇన్సూరెన్స్ కంపెనీస్ అంటే ఏంటి, చోలా బ్యాంక్స్ అని వినుంటారు, బజాజ్ ఫైనాన్స్ అంటే ఏంటి, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, హెడ్జ్ ఫండ్స్ అంటే ఏంటి. ఓకే, సో నెక్స్ట్ వెంచర్ క్యాపిటల్ అంటే ఏంటి. ఓకే, ఇవి ఉంటాయి చూసారా, ఇలా ఆల్ టైప్స్ ఆఫ్, మీకు ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కనిపిస్తే దాని స్టోరీ అంతా మీకు అర్థమవుతుంది. సో ఇందులో లిటరల్ గా మీరు చిట్ ఫండ్స్ చదువుతారు, హెడ్జ్ ఫండ్స్ చదువుతారు, మ్యూచువల్ ఫండ్స్ చదువుతారు. ఓకే,
ఫైనాన్షియల్ మార్కెట్స్, ఇందులో నేను ఫైనాన్షియల్ మార్కెట్స్ రాయలేదు. ఫైనాన్షియల్ మార్కెట్ అంటే షేర్ మార్కెట్ చదువుతారు, బాండ్ మార్కెట్ చదువుతారు, హౌ బాండ్ ప్రైస్ షేర్ మార్కెట్ ఎలా ఇంపాక్ట్ అవుతుందో చదువుతారు. ఓకే, ఎవ్రీథింగ్ ఇందులో వస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ చెప్పాను, ఇన్సూరెన్స్ కంపెనీస్ మాట్లాడతారు. ఎవ్రీథింగ్ యూ విల్. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఎఫ్ఐస్, నాబార్డు, సిడ్బి, ఇడ్బి, చిట్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్, ఎవ్రీథింగ్ యూ విల్ రీడ్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఒక ఇండియాలో ఎందుకు ఉండాలి, ఓకే, ఇన్సూరెన్స్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎందుకు ఉండాలి, పెన్షన్ స్కీమ్స్ అనేవి ఎందుకు ఎమర్జ్ అవుతున్నాయి, ఎందుకు పెన్షన్స్ ఇవ్వాలి, ఎందుకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి, వాటి మధ్య డిఫరెన్స్. మీకు జనరల్ ఇన్సూరెన్స్ వెహికల్స్ వాటికి కడతారు, లైఫ్ ఇన్సూరెన్స్, యాక్చువల్ గా జనరల్ ఇన్సూరెన్స్ కి లైఫ్ ఇన్సూరెన్స్ కి డిఫరెన్స్ ఏంటి, ఓకే. మీరు యూలిప్స్ అని విన్నారా? సో జనరల్ గా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఇన్సూరెన్స్ వేరు, మ్యూచువల్ ఫండ్ వేరు, ఈ రెండింటికి కంబైన్ చేసి ఒక పాలసీ అనమాట. ఇందులో మీకు ఇన్సూరెన్స్ వస్తుంది, లైక్ మ్యూచువల్ ఫండ్ కింద మీకు యూనిట్ కూడా ఇస్తారు. ఈ టైప్ ఆఫ్ స్కీమ్స్ అన్ని మీకు తెలుస్తూ ఉంటాయి అనమాట. అంటే మీ జనరల్ నాలెడ్జ్, మీ యొక్క నార్మల్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ ఎన్లార్జ్ అవుతుంది వీటి వల్ల, ఓకే. అంటే మీ నార్మల్ ఫైనాన్సెస్ ని కూడా చాలా బాగా అడ్జస్ట్ చేసుకోగలుగుతారు ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ టాపిక్ నుంచి అనమాట. నెక్స్ట్ వన్ బ్యాంకింగ్. అసలు బ్యాంకింగ్ లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎవరు ఫిక్స్ చేస్తారు, ఎలా ఫిక్స్ చేస్తారు? మీరు వినే ఉంటారు, ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించింది, పెంచింది అంటారు. అంటే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే మరి అన్ని బ్యాంక్స్ ఒకేలా ఇంట్రెస్ట్ రేట్స్ ఉండాలి కదా. కానీ ఐసిఐసి వాడు ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు, ఎస్బీఐ వాడు ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు, ఓకే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాడు ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు. ఎందుకు అసలు ఇంట్రెస్ట్ రేట్స్ ఎవరు ఫిక్స్ చేస్తారు? అండ్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి అన్నాడు అనుకోండి, నీ క్రెడిట్ స్కోర్ అంటాడు, నా క్రెడిట్ స్కోర్ అంటాడు. ఈ డిఫరెన్సెస్ అంటే ఒక ఇంట్రెస్ట్ రేట్ ని ఎవరు ఫిక్స్ చేస్తారు, ఏ ఫిక్స్ చేస్తారు, ఎలా ఫిక్స్ చేస్తారు, ఎందుకు ఫిక్స్ చేస్తారు? సో ఆ ఇంట్రెస్ట్ రేట్స్ మెకానిజమ్స్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎవరు పడితే వాడు బ్యాంక్ పెట్టేసొచ్చా, నీ దగ్గర నువ్వు అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు బ్యాంక్ పెట్టేస్తావా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను బ్యాంక్ పెట్టేస్తానా? ఒక బ్యాంక్ ఎవరు పెడితే వాడు పెట్టేసొచ్చు. ఒకవేళ పెట్టాలి అంటే ఎంత అమౌంట్ అనేది వాడు చూపించాలి, ఆర్బీఐ దగ్గర ఏ టైప్ ఆఫ్ లైసెన్స్ తీసుకోవాలి. అండ్ బ్యాంకింగ్ ఎవల్యూషన్, అసలు బ్యాంక్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి, ఎప్పుడో బ్రిటిష్ పీరియడ్ లో స్టార్ట్ అయింది, ఓకే. అక్కడ నుంచి బ్యాంక్స్ ఎలా వచ్చాయి, నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, తర్వాత గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నిటిని ఎందుకు కొనేసింది, తర్వాత ఇప్పుడు 1991 లో అన్ని బ్యాంక్స్ ని కొనేసింది, తర్వాత ఏం చేసింది, ఇప్పుడు అన్ని బ్యాంక్స్ ని ప్రైవేట్ చేసేస్తాను అంటుంది. ప్రైవేట్ లో బ్యాంక్ కావాలి, ఒకసారి గవర్నమెంట్ అన్ని ఎందుకు కొనింది అన్ని, తర్వాత ఇప్పుడు అన్ని ఎందుకు ప్రైవేట్ బ్యాంక్స్ చేయాలని చెప్పేసి అని అనుకుంటుంది. తర్వాత మెర్జ్ చేస్తుంది, మీరు వినే ఉంటారు, ఓకే. ఆంధ్ర బ్యాంక్ ని తీసుకెళ్లి యూనియన్ బ్యాంక్ లో కలిపేసింది, ఇలా మెర్జ్ చేసేసింది చాలా. అసలు అలా బ్యాంక్స్ ఎందుకు మెర్జ్ చేసింది, అది కరెక్టా రాంగా, ఓకే. ఈ ఎంటైర్ కాన్సెప్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను లోన్ తీసుకున్నాను, ఆ లోన్ కట్టకపోతే పరిస్థితి ఏంటి, నా ఆస్తి మొత్తం వీడు బ్యాంక్ క్రప్ట్ అయిపోయినని చెప్పేసి వేలంపాటికి వేసేస్తాడా, వెయ్యొచ్చా, ఓకే. అండ్ మోర్ ఓవర్ బ్యాంక్ లో ఫేక్ డాక్యుమెంట్స్ చూపిస్తూ ఉంటారు, అలాంటి వాటిని బ్యాంక్స్ ఎలా ట్యాకిల్ చేస్తాయి, బ్యాంక్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, బ్యాంక్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి, మనం వేసిన డిపాజిట్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎత్తేస్తే ఆ డిపాజిట్ పోతుందా, లేకపోతే మనకి ఏమైనా డిఐసిజీ కింద మనకి 5 లక్షల వరకు ఒక బ్యాంక్ లో వేస్తే ఆ అమౌంట్ పోదనమాట, మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి తెలియలేని జనరల్ నాలెడ్జ్ ఆస్పెక్ట్స్ అన్ని కనిపిస్తాయి అనమాట. లాట్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ మీకు ఇదంతా నేనేమంటానంటే, అందుకే చెప్తానన్నాను, ఇస్ ఇట్ ఎ ఫెయిల్యూర్ ఆర్ ఎ సక్సెస్ అని నేను మాట్లాడుతానన్నాను కదా, ఇది చెప్పిన తర్వాత అందుకే చెప్తానన్నాను హౌ ఇట్ వోంట్ బి ఏ ఫెయిల్యూర్ అనేది, ఓకే. సో ఇది ఉంటుంది బ్యాంకింగ్ లో. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి, గవర్నమెంట్ అనేది నీకు లైక్ మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వగలగాలి, ఓకే, నీకు మంచి కమ్యూనికేషన్ ఇవ్వగల, లైక్ కమ్యూనికేషన్ సెక్టర్ ని డెవలప్ చేయగలగాలి, ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ డెవలప్ చేయాలి. ఇదంతా గవర్నమెంట్ మినిమం బేసిక్ సర్వీసెస్ ఇవ్వాల్సిన లైక్ ఒక టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ది. ఎస్, సో అలాగే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వాలి, గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి, ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ అన్ని గవర్నమెంట్ ఇవ్వాలి. ఆల్ టైప్ ఆఫ్ సర్వీసెస్ అందుకున్నప్పుడే పీపుల్ అందరిలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వచ్చినట్టు. అదే మీకు విని ఉంటారు, లైక్ మీరు ఓల్డ్ పెన్షన్ స్కీమ్, న్యూ పెన్షన్ స్కీమ్, ఇవన్నీ ఇందులో చెప్తాను అనమాట. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కి న్యూ పెన్షన్ స్కీమ్ కి తేడా ఏంటి, ఎవరు బెనిఫిట్ అవుతున్నారు, ఎవరు లాస్ ఉంటారు, గవర్నమెంట్ ఎందుకు మార్చింది, దాని వల్ల ప్రజలకు ఎంతవరకు నష్టం ఉంది, గవర్నమెంట్ కి ఎంతవరకు నష్టం ఉంది, ఈ పెన్షన్ స్కీమ్స్, ఈ ఓరియంటేషన్స్. అండ్ బ్యాంక్స్ మీకు జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఉన్నాయి కదా, అది మీకు మీరు అనుకుంటున్నారు లైక్ COVID-19 టైంలో జన్ధన్ అకౌంట్స్ వారు ఓపెన్ చేశారని, కాదు, అది 2005 నుంచే ఉంది. అది ఎందుకు తర్వాత అది ఇష్యూ అయింది, ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఎందుకు ఇది చేస్తుంది. తర్వాత మీరు చూసూ ఉంటారు, లైక్ ఇప్పుడు చాలా వరకు రూరల్ ఏరియాస్ లో ఏటీఎం సర్వీసెస్ అని ఉండవు. అక్కడ ఒక పర్టికులర్ పర్సన్ ని పెట్టి చిన్న స్వైపింగ్ మిషన్స్ ఉంటాయి, వాడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు అమౌంట్ డ్రా చేసుకోవడం, ఈ టైప్ ఆఫ్ మెకానిజమ్స్ అని ఉంటాయి. అవన్నీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఆ రూరల్ ఏరియాస్ లో ఎలా ఫైనాన్షియల్ సర్వీసెస్ అందిస్తారు, అది ఎంతవరకు బెనిఫిట్, ఆ బిజినెస్ ఏ ఓరియంటేషన్ ఉంటుంది, అదంతా కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో అందుకే ఆల్ టైప్స్ ఆఫ్ ఫైనాన్సెస్ అంతా ఇందులో చెప్తాను కాబట్టి
ఇట్స్ అ వెరీ 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 బిగ్ మాడ్యూల్. 1 month ఉంటుంది, మోర్ దెన్ 1 month కూడా పెట్టొచ్చు. డిపెండ్స్ ఆన్ ద పేస్ ఆఫ్ ద యువర్ బ్యాచ్ అనమాట. దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీరు లైక్ ఫాస్ట్ గా ఉంటే ఫాస్ట్ గా మూవ్ అయితే 1 month లో అయిపోతుంది, కొంచెం స్లో అయితే మోర్ దెన్ 1 month. వెరీ బిగ్ మాడ్యూల్, వెరీ ఇంపార్టెంట్ మాడ్యూల్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫైనాన్షియల్ సెక్టర్ అనమాట. ఎక్స్టర్నల్ సెక్టర్. ఎక్స్టర్నల్ సెక్టర్ అనేది కంప్లీట్ గా మీకు లైక్ మీకు రూపీ ఎప్రిసియేషన్ అంటే రూపీ తెలుగులో పతనం అయిపోయిందని, ఓకే, డాలర్ తో కంపేర్ చేస్తే మన రూపీ పతనం అయిపోయింది అంటారు, ఓకే, పెరిగింది అంటారు, తగ్గింది అంటారు, ట్రేడ్ అంటారు, ఓకే, టారిఫ్స్ మొన్న ట్రంప్ ఇంపోజ్ చేసింది, ఇదంతా అంటే దీన్ని ఇంగ్లీష్ లో రూపీ ఎప్రిసియేషన్, రూపీ డిప్రిసియేషన్. అసలు మన రూపీ డాలర్ కి అగేన్స్ట్ గా ఎందుకు ఎప్రిసియేషన్ అవుతుంది, ఎందుకు డిప్రిసియేషన్ వస్తుంది, ఓకే, అసలు ఈ టైప్ ఆఫ్ మెకానిజం ఎందుకు ఎవాల్వ్ అయ్యింది, ఎప్పుడు ఎప్రిసియేషన్ అంటాం, ఎప్పుడు డిప్రిసియేషన్, డిప్రిసియేషన్ అయితే ఎకానమీకి ఎలా బెనిఫిట్ అవుతుంది, ఎప్రిసియేషన్ అయితే ఎప్పుడు బెనిఫిట్ అవుతుంది, ఎప్పుడు ఎవరు నష్టపోతున్నారు. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 100, నాకు అసలు డాలర్లు ఇండియాలోకి డాలర్లు ఎలా వస్తున్నాయి, ఓకే, సో ఇండియా నుంచి బయటికి డాలర్లు ఎలా వెళ్ళిపోతున్నాయి, ఓకే, ఈ మెకానిజం బిజినెస్ ఈ ట్రేడ్ ఎలా జరుగుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలన్ మస్క్ వచ్చాడు, ఎలన్ మస్క్ ఒక $10,000 పట్టుకొని ఇండియాకి వచ్చేస్తే, ఓకే, మనం డాలర్లు పెట్టుకొని $10,000 ఇండియాకి తన దగ్గర డాలర్లే ఉంటాయి ఎలన్ మస్క్ దగ్గర. ఆ $10,000 తీసుకొచ్చి ఇండియాలో బిజినెస్ చేసేస్తాడా? $10,000 పట్టుకొని ల్యాండ్ కొనగలటం, మనమే చేసుకుంటాం. డాలర్ ఈజ్ నాట్ ఎ మనీ ఇన్ ఇండియా. ఇక్కడ వస్తుంది మనీ అంటే ఏంటంటే డాలర్ ఈజ్ నాట్ మనీ. ఆ డాలర్ ఇస్తే మనమేం చేసుకుంటాం, కూరగాయలు కొనుక్కుంటాం, ఇల్లు కొనుక్కుంటాం, ఏం కొనుక్కుంటాం, ఎవడే యాక్సెప్ట్ చేయడు. ఏం చేస్తాడు, ఆర్బీఐ దగ్గర డాలర్స్ ఇచ్చి దానికి ఈక్వివాలెంట్ గా రూపీస్ తీసుకొని ఇస్తుంది అనమాట. అప్పుడు మనీ ప్రింటింగ్ ఆస్పెక్ట్ మీకు తెలుస్తుంది అనమాట ఇలాగా. సో ఈ డాలర్ కి రూపీకి ఎలా జరుగుతాయి ఈక్వేషన్స్. సో ఫారిన్ కరెన్సీకి ఇండియాకి రిలేషన్స్ ఏంటి, మనం ఎంత కావాలంటే అంత డాలర్ తీసేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత రూపీస్ ఇచ్చేసుకోవచ్చు. క్రిప్టో కరెన్సీలో చాలా మంది పెడుతున్నారు, అది ఎంతవరకు ఫేవరబుల్, అది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి. అండ్ మోర్ ఓవర్ ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, బిఓపి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, అంటే కంప్లీట్ గా రూపీకి అదర్ కరెన్సీస్ మధ్య ఫారెక్స్ అంటారు. అంటే లైక్ ఫారిన్ కరెన్సీ రావటం, గోల్డ్ రావటం, ఇది మాట్లాడుతుంటారా, ఇవన్నీ ఇక్కడ మాట్లాడతాం అనమాట. సో ఎక్స్టర్నల్ సెక్టర్ వెరీ టెక్నికల్, ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ వస్తుంది అండ్ వెరీ టఫ్ క్వశ్చన్ వస్తుంది, ఓకే. అండ్ డిపాజిట్స్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం, ఇందులో కూడా మీకు వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎలన్ మస్క్ షేర్స్ కొనుక్కోవచ్చా మేడం, ఇక్కడ నుంచి కొనుక్కోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న ఎలన్ మస్క్ మన ఇండియాలో అంబానీ షేర్స్ కొనొచ్చు. ఈ మెకానిజం ఎలా ఉంటుంది అంటే మార్కెట్ తో వీళ్ళు ఎలా వస్తారు, వీళ్ళే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని చెప్తాం, ఈ రకంగా వస్తారు. ఎస్, సో అది ఎక్స్టర్నల్ సెక్టర్ లో నేర్చుకుంటాం అనమాట ఎవ్రీథింగ్, ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లైక్ ఎక్స్టర్నల్ సెక్టర్ లో మీకు ట్రేడ్ రిలేటెడ్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ ఉంది. యుఎస్ ఏంటంటే ఇండియాకి ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఏదైనా ఇంపోర్ట్ చేస్తుంది అనుకుంటే తను ఎంత కావాలంటే అంత ఇంపోర్ట్ చేసేసుకోవచ్చా, మనం రెస్ట్రిక్షన్స్ పెట్టొచ్చా, రెస్ట్రిక్షన్స్ పెడతాం, అదే కోటా రెస్ట్రిక్షన్స్ అంటాం. ఎందుకు పెట్టొచ్చు, ఎలా పెట్టొచ్చు. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనం నేర్చుకుంటాం అనమాట ఎక్స్టర్నల్ సెక్టర్ లో. చాలా టెక్నికల్ గా ఉంటుంది అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్, ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ వస్తుంది యూపీఎస్సీ లో ఎక్స్టర్నల్ సెక్టర్ నుంచి, ఓకే. అండ్ టాక్సేషన్. సో ట్యాక్స్ అంటే ఏంటి, సర్చార్జ్ అంటే ఏంటి, ఓకే, అండ్ మోర్ ఓవర్ సెస్ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, అండ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి, అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి, ఓకే. అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో జిఎస్టీ ఏంటి, డైరెక్ట్ ట్యాక్సెస్ లో మీ ఇన్కమ్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ వేస్తారు, ఓకే, వెల్త్ ట్యాక్స్ అంటే ఏంటి. అండ్ మోర్ ఓవర్ జిఎస్టీకి అండ్ పెట్రోల్ కి మనకి జిఎస్టీ లో 2 రకాలు ఉంటాయి, యాడ్ వెలరాన్ ట్యాక్స్ అని చెప్పేసి, స్పెసిఫిక్ ట్యాక్స్ అనేది. జిఎస్టీ దేని కింద వస్తుంది, అండ్ జిఎస్టీ లో మనకి జనరల్ గా లైక్ లిక్కర్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయరు, ఎలక్ట్రిసిటీ, లిక్కర్ ఇవన్నీ ఇంక్లూడ్ చేయరు. ఎందుకు ఇంక్లూడ్ చేయరు, అవన్నీ జిఎస్టీలోకి ఎందుకు రావు, ఓకే. ఇలాంటివన్నీ మీకు జనరల్ గా తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీకు ట్యాక్సెస్ లో మీరు వినే ఉంటారు లైక్ వాట్ డు ఐ సే, లైక్ జనరల్ గా, ఓకే, ఐ ఫోర్గోటెన్ ద ఇనిషియల్, ద స్పెసిఫిక్ నేమ్ వచ్చేసరికి మీరు ఇనిషియల్ గా ముందే పే చేస్తారు, ఓకే. సో ఆ అమౌంట్స్ అని ఎలా లైక్, ఓకే, ఈ చార్జెస్ లైక్ ఈ ఐసి అని చెప్పేసి చెప్తాం అనమాట, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐటీసీ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఓకే. సో జనరల్ గా మనం ట్యాక్స్ కట్టేసిన తర్వాత ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పెట్టుకుంటాం అనమాట. ఇది ఎలా పెట్టుకోవచ్చు, ఎవరు పెట్టుకోవచ్చు, ఎందుకు పెట్టుకోవచ్చు. సో ఈ ఎంటైర్ మెకానిజం అనేది తెలుస్తూ ఉంటుంది. తర్వాత మీకు ఇందులోని పెద్ద పెద్ద ఎంఎన్సీస్ ట్యాక్సెస్ ని ఎలా
అవాయిడ్ చేస్తూ ఉంటారు, ఆ ట్యాక్స్ లాస్ లో మనకున్న లూప్ హోల్స్ ఏంటి. ఓకే, సో జనరల్ గా మనకి ఆల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ని అన్నిటిని మెర్జ్ చేసి జిఎస్టీని తీసుకొచ్చారు. అలాగే డైరెక్ట్ ట్యాక్సెస్ అన్నిటిని కూడా మనకి మెర్జ్ చేసి డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ ని తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు. దానివల్ల ఎవరు బెనిఫిట్ అవుతారు? మీకు ఎవ్రీ ఇయర్ బడ్జెట్ లో మాట్లాడతారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ ఇస్తారు, 0 to 3 lakhs కి నో ట్యాక్స్ అని చెప్పేసి, 3 to 6 lakhs కి 5%. ఇది ఎవ్రీ ఇయర్ మారుస్తూ ఉంటారు కదా, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఆ ఇయర్ ఎందుకు మార్చింది, ఆ అనాలిసిస్ అనేవి అన్ని చెప్తూ ఉంటాం అనమాట. అండ్ పెద్ద పెద్ద ఎంఎన్సీస్ ఈ ట్యాక్సెస్ ని ఎలా అవాయిడ్ చేస్తారు, దాన్ని ట్యాకిల్ చేయడానికి గవర్నమెంట్ ఏ టైప్ ఆఫ్ మెకానిజమ్స్ తో వచ్చింది, అండ్ ఇక్కడే షెల్ కంపెనీస్ పేరు మీద ట్యాక్సెస్ ఎలా ఎగ్గొడతారు షెల్ కంపెనీస్ తోని, అండ్ ఇక్కడ మనీ లాండరింగ్ యాక్టివిటీస్ చేసి మనీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు విన్నారా మొన్న హిండెన్బర్గ్ రిపోర్ట్ అనేది. సో జనరల్ గా అదాని గురించి, లైక్ తిన దగ్గర నుంచి అమౌంట్, ఆ స్టోరీ అంతా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే తను ట్యాక్స్ కట్టకుండా ఉన్న అమౌంట్స్ నే హవాలా ఏజెంట్ ద్వారాగా బయటికి పంపించేసి అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ తో మళ్ళీ తన కంపెనీలోనే ఆ షేర్స్ కొనిపిస్తాడు అనమాట, అదాని కొనిపించాడు అనమాట. ఆ స్టోరీ అంతా యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ దిస్ టాక్సేషన్ టాపిక్ అనమాట. ఆ మాల్ ప్రాక్టీసెస్ ఎలా చేస్తారు, ఓకే, సో మనీ లాండరింగ్ యాక్టివిటీస్ అనేది ఎలా చేస్తారు, ఇండియా నుంచి బయటికి ఎలా పంపిస్తారు, మళ్ళీ దాన్ని ఎలా ఏ రూపంలో ఇండియాలోకి తీసుకొస్తారు, ఈ టాపిక్స్ అన్ని మనం టాక్సేషన్ లో మాట్లాడతాం అనమాట. అండ్ మన టైప్ ఆఫ్ టాక్సేషన్ ప్రోగ్రెసివ్ రిగ్రెసివ్ ఉందా అంటే, ట్యాక్స్ అనేది ప్రోగ్రెసివ్ రిగ్రెసివ్ అంటే జనరల్ గా ధనికుడు అంటే రిచ్ పర్సన్ నుంచి లాక్కొని పూర్ పర్సన్ కి పెట్టాలి, అదే ట్యాక్స్ ఫిలాసఫీ. అసలు రిచ్ పర్సన్ దగ్గర నుంచి ఎందుకు లాక్కోవాలి, అది ఎంతవరకు కరెక్ట్ మేడం, నేను కష్టపడ్డాను, నేను సంపాదించుకుంటున్నాను నా కష్టాన్ని, నేను ఎందుకు కంట్రీ కాంట్రిబ్యూట్ చేయాలి, పేదవాడు వాడు కష్టపడట్లేదు, సో వాడికి గవర్నమెంట్ ఇవ్వడం ఏంటి, అలాగైతే వాడు ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఇస్తుందని ఖాళీగానే కూర్చుంటాడు కదా, ఇది ఎలా జస్టిఫైడ్, అది ట్యాక్స్ ఫిలాసఫీ ఎలా వచ్చింది. ఇక్కడ నేను సొసైటీలో వర్ణ సిస్టమ్ నుంచి స్టోరీ స్టార్ట్ చేస్తాను, అసలు ఈ ట్యాక్స్ ఎలా వచ్చింది, ఏ వర్ణ అంటే ఏంటి, క్యాస్ట్ సిస్టమ్ అంటే ఏంటి, అక్కడి నుంచి మీ టాక్సేషన్ స్టార్ట్ చేసి స్టోరీ అంతా మాట్లాడతాం అనమాట. ఇప్పుడున్న ట్యాక్స్ లాస్ ఏంటి, దానివల్ల ఎవరు నెగిటివ్ ఇంపాక్ట్ అవుతున్నారు, పాజిటివ్ ఇంపాక్ట్ అవుతున్నారు, ఓకే, ఇవన్నీ మనం చూస్తాం. ఎందుకంటే ఇండియా ఎకానమీకి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ట్యాక్సెస్ ఎక్కువ ఉంటే కంపెనీస్ వస్తాయా, తక్కువ ఉంటే కంపెనీస్ వస్తాయా, ఏ కంట్రీలో అయితే లో ట్యాక్సెస్ ఉంటాయో ఆ కంట్రీకే కదా కంపెనీస్ వస్తాయి. ఓకే, సో ట్యాక్సెస్ ఎలా ఉండాలి, అలాగని మరి లో ట్యాక్సెస్ పెట్టేసాం అనుకోండి, గవర్నమెంట్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది, సో గవర్నమెంట్ మనీ రావాలి, ఈజ్ ఆఫ్ డూయింగ్ కంపెనీస్ కూడా రావాలి, ఆ రెండింటిని ఎలా బ్యాలెన్స్ ఆఫ్ చేస్తాం. ఇందులో చాలా కంట్రీస్ ట్యాక్స్ హెవెన్స్ అవుతాయి. అంటే ఇప్పుడు ఇండియా నుంచి అమెరికా నుంచి ఇండియాకి డైరెక్ట్ గా వచ్చాడు అనుకోండి, వాడి మీద ట్యాక్స్ పడతాడు, వీడు ఏం చేస్తాడు, అమెరికా నుంచి ఇండియాకి రాకుండా సింగపూర్కి వెళ్ళి సింగపూర్ నుంచి ఇండియాకి వస్తాడు. ఎందుకు సింగపూర్కి వెళ్తాడు, ఎందుకు మారిషస్ నుంచి వస్తాడు, ఇవి ట్యాక్స్ హెవెన్స్ అనమాట. ఏంటి ట్యాక్స్ హెవెన్స్ మీకు తెలుసా, మనకు వచ్చే బయట నుంచి వచ్చే పెట్టుబడులు మీరు ఎప్పుడు వినే ఉంటారు, చంద్రబాబు నాయుడు సింగపూర్ నుంచి పెట్టుబడులు, సింగపూర్ నుంచి పెట్టుబడులు, ఎందుకు సింగపూర్ నుంచే, ఇదంతా వాళ్ళు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు అనమాట. అది మొత్తం అది ఎలా ఎగ్గొడుతున్నారు ఏంటి అనేది టాక్సేషన్ లో చెప్తాను. ఎందుకు సింగపూర్ మారిషస్ నుంచి మనకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, అవి ఏంటి, ఆ స్ట్రాటజీ ఏంటి, దాన్ని గవర్నమెంట్ అడ్డుకోవడానికి ఏ టైప్ ఆఫ్ మెకానిజమ్స్ తీసుకొచ్చింది, అవన్నీ మాట్లాడతాం. అండ్ ఇది మీకు మీ ట్యాక్సెస్ యొక్క మీ ట్యాక్సెస్ ని మీరు సార్ట్ అవుట్ చేసుకోవడానికి, అంటే మీరు మీ సిఏ తో మాట్లాడుతున్నప్పుడు ట్యాక్సెస్ ని కట్టుకునేటప్పుడు యూ విల్ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ నాలెడ్జ్, అండ్ మీరు కాంపిటేటివ్ గా మీ సిఏ తో మాట్లాడతారు అనమాట. ఒక టైప్ ఆఫ్ చేంజ్ కనిపిస్తుంది మీ సిఏ తో, సార్ మీకు ఇంత తెలుసా అంటే, తను ఏదైతే చెప్తారో ఎవ్రీథింగ్ యూ విల్ అండర్స్టాండ్, నువ్వేం చెప్తున్నావు దానికి అంత టెక్నికల్ నాలెడ్జ్ తెలుస్తుంది, అంటే ఆల్మోస్ట్ ఈక్వివలెంట్ టు సిఏ. వాళ్ళు చదువుతున్న ఎఫ్ఆర్సిఏ యాక్ట్స్ అవన్నీ మీరు చదువుతారు, టాక్సేషన్ అవన్నీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాక్సేషన్. ఓకే, సో ఆ నాలెడ్జ్ మీకు ఇక్కడ చాలా బాగా హెల్ప్ అవుతుంది మీ ఓన్ ఫైనాన్సెస్ అడ్జస్ట్ చేయడం ట్యాక్సెస్ విషయంలో. నెక్స్ట్ వన్ బడ్జెట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బడ్జెట్. సో ఆ ఇయర్ ఎకానమీ మొత్తం డిసైడ్ చేసేది బడ్జెటే కదా. సో బడ్జెట్ ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతుంది, బట్ ఆ బడ్జెట్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, డెఫిసిట్స్ అన్న టాపిక్ ఉంటుంది అనమాట. అంటే గవర్నమెంట్ ఎంత అప్పు చేస్తుంది, అప్పు నిజంగా ప్రజలకి ఖర్చు పెడుతుందా, చేసిన అప్పు ఎక్కడికి వెళ్తుంది, కంపెనీలు అమ్మేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొన్నటి వరకు ప్రైవేట్ సెక్టర్ కి అమ్మేస్తానంది, తర్వాత మొన్న 11,000 కోట్లు ఇచ్చింది. ఈ స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఏది కరెక్ట్, ఒక కంపెనీని అమ్మేయడం కరెక్టా, ఓకే, సో లేకపోతే ఒక కంపెనీలో రీఇన్వెస్ట్ చేయడం కరెక్టా, ఆ గవర్నమెంట్ ఎంత అప్పు చేస్తుంది, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ అప్పు చేయడం అనేది కరెక్టా రాంగ్ చెప్పండి, ఎక్కువ అప్పు చేస్తే కరెక్టా రాంగ్, జనరల్ గా ఎక్కువ అప్పు చేస్తే రాంగ్ అంట. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ జగన్ గవర్నమెంట్ లో విపరీతంగా అప్పు చేసింది. ఓకే, సో అయితే
అప్పు చేసినంత మాత్రం రైట్ ఆర్ రాంగ్ అని మనం డిసైడ్ చేయకూడదు. ఏ గవర్నమెంట్ ఇప్పుడు జనరల్ గా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ని చూసి ఒకలా మాట్లాడతాం, జగన్ గవర్నమెంట్ ని చూసి ఒకలా మాట్లాడతాం. బట్ విత్ ప్రూఫ్స్ తో ఏ గవర్నమెంట్ ఎలా పెర్ఫార్మ్ చేసిందని మనకి ఎక్స్ప్లెయిన్ చేసేది ఎవరితో అయినా మనం చాలా స్టేబుల్ గా మనం ఏదైనా ఆర్గ్యుమెంట్ ఇవ్వాలంటే బడ్జెట్ తోనే ఆర్గ్యుమెంట్ ఇవ్వగలం అనమాట. ఎందుకంటే ఒక గవర్నమెంట్ చేసిన అప్పు ఏ విధంగా ఖర్చు పెట్టింది, అందులో వాడు తిన్నాడా లేకపోతే అని ఈజీగా మనకి బడ్జెట్ గురించి తెలిసిన వాడు కనిపెట్టేయగలడు అనమాట. ఓకే, ఇందులో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఫిజికల్ డెఫిసిట్ అని, రెవెన్యూ డెఫిసిట్ అని, ఇలాంటివి ఉంటాయి. దీన్ని బట్టి ఆ అప్పు ఎంత చేస్తున్నాడు, ఆ అప్పు చేసిన అమౌంట్ చేసిన దానికి ఖర్చు పెడుతున్నాడా లేదా, ఓకే, లేకపోతే అప్పు చేసి వేరే దానికి మళ్ళిస్తున్నాడా, ఈ రకంగా మనం క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట. సో దీని ద్వారా జగన్ గవర్నమెంట్ లేకపోతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లేకపోతే కేసీఆర్ గవర్నమెంట్ ఎవరు బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తున్నారు, ఎవరు ఎకానమీని బాగా నడిపిస్తున్నారు అనేది యాజ్ ఎ బ్యూరోక్రాట్ గా మీకు తెలియాలి కదా. ఓకే, అంటే ప్రతివాడు బయటకు అన్ని బాగానే చెప్తాడు, బట్ ఏం జరుగుతుంది అనేది లోపల మనం చదవగలగాలి, చూడగలగాలి కదా. అది మనకి బడ్జెట్ ఒక గవర్నమెంట్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అనేది మనకి బడ్జెట్ రిఫ్లెక్ట్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో జనరల్ గా సీ హియర్, ఫర్ ఎగ్జాంపుల్ అంబానీకి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, నేను జగన్ గవర్నమెంట్ సినారియో నేను మాట్లాడుతున్నాను సింపుల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఈ రెండు ఎగ్జాంపుల్స్ పక్కన పెట్టండి. 10 లక్షల అప్పు, 100 కోట్ల అప్పు, ఏది ఎక్కువ? జనరల్ గా 100 కోట్ల అప్పు అనేది చాలా ఎక్కువ. అమ్మ బాబాయ్ 100 కోట్ల అప్పు జరిగింది, అప్పుల ఊబిలో పడిపోయామని మనం చెప్తున్నాం, అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకి 10 లక్షల అప్పు ఉంది, ఆంధ్రప్రదేశ్ కి 100 కోట్ల అప్పు ఉంది. అమ్మ బాబు ఆంధ్రప్రదేశ్ కి 100 కోట్ల అప్పు ఉంది, అది కరెక్ట్ కాదు, అప్పుల ఊబిలో పోయింది ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నాం. బట్ ఇది నేనంటాను అప్పు ఫిగర్ ని మాత్రం ఎప్పుడు చూడొద్దని చెప్తాం అనమాట. అది మాకు ఎకానమీ నేర్పిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంబానీకి 100 కోట్లు ఉంది, నాకు 10 లక్షలు ఉంది, నా ఇన్కమ్ నెలకి 10,000, నాకు 10 లక్షలు అప్పు ఉంది. అప్పుడు చాలా ఎక్కువ హెక్టిక్, అది చాలా పెద్ద భారం, నేను అప్పులు పడిపోయాను. అంబానీకి ఒక గంటకు 1000 కోట్లు వస్తుంది, వాడికి 100 కోట్లు అప్పు ఉంది. ఆటోమేటిక్ గా ఏమవుతుంది, వాడికి అసలు అప్పే లేనట్టు కదా. అంటే ఫిగర్ ని చూసి మనం ఎప్పుడు మోసపోకూడదు. మనకి ఎంత అప్పు ఉంది అనేది మనం సంపాదించే విధానం బట్టి కదా డిపెండ్ అయి ఉంటుంది, అది ఎక్కువ తక్కువ అనేది. అలాగే మేబీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జీడిపి అనేది, మీకు చెప్పాను కదా జీడిపి మనకి ప్రతి దానికి ఒక బేస్ వస్తుంది అనేది. ఆ జీడిపి అనేది మేబీ 1000 కోట్లు అనుకోండి, అది పెద్ద అప్పు కాదు. తెలంగాణకి మేబీ జస్ట్ 20 లక్షల జీడిపి అనుకోండి, వాళ్ళకి అది ప్రాబ్లం కదా ఆటోమేటిక్. ఆర్ యూ గెటింగ్ ద లాజిక్? సో మన జీడిపికి ప్రపోర్షనేట్ గా మన అప్పుని క్యాలిక్యులేట్ చేయాలి. దాని పరంగా చేస్తూ మనం గవర్నమెంట్స్ ని కంపేర్ చేస్తాం, అనాలిసిస్ చేస్తాం అన్నమాట, టెక్నికల్ అనాలిసిస్ చేస్తాం బడ్జెట్స్ తో. ఓకే, మీరు నార్మల్ గా చూసేది ఏంటి, దీనికి ఎంత కేటాయించారు, దీనికి ఎంత కేటాయించారు, అది జస్ట్ నార్మల్ గా అందరూ చెప్తారు. బట్ టెక్నికల్ గా ఒక గవర్నమెంట్ ఎలా పెర్ఫార్మ్ చేసింది, దేనికి కేటాయించింది, నిజంగా అది కరెక్ట్ గా చేసిందా లేదా, ఓకే, ఆస్తులు అమ్మేసుకుంటే డబ్బు వస్తుంది, అది కరెక్ట్ గానే తెచ్చిందా లేదా, ఈ ఎవ్రీథింగ్ టెక్నికల్ అనాలిసిస్ అంతా మనం బడ్జెట్ లో చేస్తాం అనమాట. మీకు టాక్సేషన్ తెలిస్తేనే బడ్జెట్ అర్థమవుతుంది. బడ్జెట్ లో లాట్ ఆఫ్ టాక్సేషన్ ఉంటుంది అనమాట. సో బడ్జెట్ కి టాక్సేషన్ లేకుండా బడ్జెట్ ఉంటుంది. అండ్ ఈ రెండు తెలిస్తేనే ఎకనామిక్ ప్లానింగ్ అండ్ రిఫార్మ్స్ అర్థమవుతుంది. ఈ మూడు ఒక సీక్వెన్స్ లో జరగాలి. అంటే ఏబిసి సీక్వెన్స్ లాగా టాక్సేషన్, బడ్జెటింగ్, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ రిఫార్మ్స్, ఈ మూడు ఒకదాని తర్వాత అంటే టాక్సేషన్ చదవకుండా బడ్జెట్ చదవకూడదు, ఈ రెండు చదవకుండా ఎకనామిక్ ప్లానింగ్ అండ్ రిఫార్మ్స్ చదవకూడదు అనమాట. ఎకనామిక్ ప్లానింగ్ అండ్ రిఫార్మ్స్ లో మీకు ఫైనాన్స్ కమిషన్ కి అండ్ ప్లానింగ్ కమిషన్ కి మధ్య డిఫరెన్సెస్ అనేది తెలుస్తాయి అనమాట. ఓకే, సో ప్లానింగ్ కమిషన్ అంటే మీరు చిన్నప్పటి నుంచి వినే ఉంటారు కదా, 5 year ప్లాన్స్. మనకి 12 5 year ప్లాన్స్ అనేది ఉండడం జరిగింది. ఓకే, ఫస్ట్ 5 year ప్లాన్ అగ్రికల్చర్, సెకండ్ 5 year ప్లాన్ ఇండస్ట్రియలైజేషన్, 5 year ప్లాన్స్. అయితే అది లైక్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చి దాన్ని అబాలిష్ చేసి 2015 లో నీతి ఆయోగ్ ని తీసుకొచ్చారు. సో నీతి ఆయోగ్ కి ప్లానింగ్ కమిషన్ కి డిఫరెన్స్ ఏంటి, అసలు ఎందుకు దాన్ని అబాలిష్ చేశారు, ఈ కంపారిజన్స్ చూస్తాం అనమాట. ఫైనాన్స్ కమిషన్ ఇట్స్ కాన్స్టిట్యూషనల్ బాడీ, అంటే కాన్స్టిట్యూషన్ లో దీనికి చెప్పారు. ఫైనాన్స్ కమిషన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కి ఏ లాట్ ఆఫ్ ట్యాక్సెస్ వస్తాయి కదా, సీ హియర్ ఏ లాట్ ఆఫ్ ట్యాక్సెస్. కాబట్టి ఇక్కడ ఏ ట్యాక్స్ వస్తుందో మీకు తెలియడానికి టాక్సేషన్ చదువుతున్నారు అనమాట. ఏ లాట్ ఆఫ్ ట్యాక్సెస్ వస్తాయి కదా, ఆ ట్యాక్సెస్ లో ఎంత అమౌంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి వచ్చిన ప్రతి 100 రూపాయలు 41 రూపాయలు స్టేట్ గవర్నమెంట్స్ కి ఇవ్వాలి, ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ కి. ఫర్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ కి మళ్ళీ ఈక్వల్ కాదు. తెలంగాణకి అందరూ 9 రూపాయలు ఇచ్చారు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ మేబీ 18 రూపాయలు ఇచ్చారు అనుకోండి. 41 లో ఆల్మోస్ట్ ఇక్కడ ఎంత అయిపోయింది, 27 రూపీస్ అయిపోయింది. రిమైనింగ్ అమౌంట్ రిమైనింగ్ స్టేట్స్ కి పంచాలన్నమాట. అయితే ఏ స్టేట్ కి ఎక్కువ, ఏ స్టేట్ తక్కువ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? అసలు సెంట్రల్ గవర్నమెంట్ కి వచ్చింది స్టేట్ గవర్నమెంట్ కి ఎంత పంచాలని ఎవరు డిసైడ్ చేస్తారు? అదంతా డిసైడ్ చేసేది ఫైనాన్స్ కమిషన్ అనమాట.
ఫైనాన్స్ కమిషన్ ఎవ్రీ 5 years కి అపాయింట్ చేస్తారు. రైట్ నో మనకి 16th ఫైనాన్స్ కమిషన్, ఓకే, అరవింద్ పానాగరియా చైర్మన్షిప్ అన్నమాట. మొన్నే కదా మీరు న్యూస్ పేపర్ ఫాలో అయితే మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా మొన్న ఈ ఆంధ్రప్రదేశ్ కి వచ్చి మన రికమెండేషన్స్ ని తీసుకోవడం జరిగింది అనమాట. సో ఈ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి వచ్చిన అమౌంట్ స్టేట్ గవర్నమెంట్ కి ఎంత పంపించాలనేది వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే, అసలు సెంట్రల్ గవర్నమెంట్ కి వచ్చిన డబ్బు స్టేట్ గవర్నమెంట్ కి ఎందుకు పంపించాలి, అందులో ప్రతి స్టేట్ కి ఎందుకు ఈక్వల్ గా పంచకూడదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు మనం ఏమంటుంది, మేము సెంట్రల్ గవర్నమెంట్ కి 20 రూపాయలు ఇస్తే మాకు సెంట్రల్ గవర్నమెంట్ తిరిగి 10 రూపాయలు ఇస్తుంది, అంటే మేము మా దగ్గర నుంచి ఎక్కువ అమౌంట్ పట్టుకెళ్ళిపోతుంది సెంట్రల్ గవర్నమెంట్, కానీ మాకు తక్కువ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి గొడవ పెడుతుంది తమిళనాడు. ఈ స్టోరీ అంతా మీకు ఇక్కడ ఎకనామిక్ ప్లానింగ్ అండ్ రిఫార్మ్స్ బడ్జెటింగ్ లో అర్థమవుతుంది అనమాట. అసలు తమిళనాడు గవర్నమెంట్ ఇష్యూ ఏంటి, మనం ఎందుకు ఇస్తున్నాం, వాళ్ళు ఎందుకు మనకి ఇస్తున్నారు, ఈ స్టోరీ అంతా మీకు ఎకనామిక్ ప్లానింగ్ అండ్ రిఫార్మ్స్ లో అర్థమవుతూ ఉంటుంది. అండ్ నీతి ఆయోగ్ అసలు ఎందుకు వచ్చింది, ఇది ఏం చేస్తుంది, అండ్ 5 year ప్లానింగ్ కమిషన్ ఏంటి, అండ్ ఫైనాన్స్ కమిషన్ కి ప్లానింగ్ కమిషన్ కి డిఫరెన్స్ ఏంటి, నీతి ఆయోగ్ కి ప్లానింగ్ కమిషన్ కి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు మార్చారు, ఎవ్రీథింగ్ అనేది మీకు ఎకనామిక్ ప్లానింగ్ అండ్ రిఫార్మ్స్ లో అర్థం. ఓకే, ఎస్, నేను జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తున్నాను ప్రతి టాపిక్ సంబంధించి. సో యూ కెన్ ఏబుల్ టు అంటే ఏ టాపిక్ లో ఏం నేర్చుకుంటాము అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనమాట. సో ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన ఇండియా బాగా గ్రో అవుతుంది, మంచి జీడిపి వస్తుంది. జీడిపి అంటే 100 రూపీస్ నుంచి 200 రూపీస్ కి పెరిగితే, ఎక్కువ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అయితే జీడిపి పెరిగిందంట. ఎక్కువ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎందుకు ప్రొడ్యూస్ అవ్వాలి, అలా ప్రొడ్యూస్ అయితేనే మోర్ మనీ జనరేట్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనమాట జీడిపి పెరుగుతుంటే. ఈ కాన్సెప్ట్ నేను క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా జనరేట్ అవుతుంది ఇన్కమ్. ఓకే, జీడిపి పెరుగుతుందంటే దేశ యొక్క సంపద పెరుగుతుంది అని అర్థం. దాన్ని ఎకనామిక్ గ్రోత్ అంటారు. దేశ యొక్క సంపద పెరిగితే సరిపోతుందా, ఓకే, డబ్బు ఉంటే సరిపోతుందా, లేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డబ్బు ఉంటే సరిపోదు కదా. సో నాకు ఏం కావాలి, నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి. సో నాకు ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఏముండవు, హెల్త్ ఇష్యూస్ అనేవి ఏముండదు, ఫ్యామిలీ హెల్తీగా ఉంటాయి. సో ఈ రకమైన ఉంటాయి కదా, అన్ని కలగలిస్తేనే కదా నేను హ్యాపీగా ఉండగలను. అలాగే ఎకానమీలో జీడిపి పెరిగితే సరిపోదు, ఎకానమీలో పొలిటికల్ డెమోక్రసీ ఉండాలి. అంటే నేను నా పాలిటిక్స్ ఏంటంటే నా దగ్గర నుంచి నా కష్టాన్ని లాక్కెళ్ళిపోయేలాగా ఉండకూడదు. నా పొలిటికల్ గా నా పొలిటికల్ ఫ్రీడమ్ నాకు ఉండాలన్నమాట. ఎన్విరాన్మెంట్ ఎటువంటి డిగ్రేడేషన్ అవ్వకూడదు. నేను హ్యాపీగా మంచి ఎయిర్ ని పీల్చగలగాలి, మంచి వాటర్ ని తాగగలగాలి. ఓకే, సో నా పక్కన సొసైటీ నాకు చాలా డబ్బు ఉందమ్మా, బట్ నాకు ఒక టైప్ ఆఫ్ నన్ను డిస్క్రిమినేషన్ చేస్తున్నారు. మేబీ నా క్యాస్ట్ అని పేరు మీద, లేకపోతే నేను ఫీమేల్ అని డిస్క్రిమినేషన్ చేస్తున్నారు, ఓకే, లేకపోతే సర్టన్ రేస్ అని డిస్క్రిమినేషన్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఇట్స్ నాట్ యాక్చువల్ నేనేంటి, నేను హ్యాపీగా ఉండలేను కదా. సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అంటే ఒక కంట్రీలో ఏం అచీవ్ చేయాలి, జీడిపి అచీవ్ చేస్తే సరిపోతుందా, ఇంకా గవర్నమెంట్ అదర్ థింగ్స్ చేయాలా, అదర్ థింగ్స్ చేయాలంటే ఏం చేయాలి. అందుకే మీకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, జెండర్ ఈక్వాలిటీ, ఓకే, గ్లోబల్ హంగర్ ఇండెక్స్, అంటే జీడిపి పెరగడం కాదు, ఆకలి విషయంలో ఒక ఆ కంట్రీ ఎలా ఉంది, ఓకే, పోవర్టీ విషయంలో ఆ కంట్రీ ఎలా ఉంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఆ మనిషి యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, ఓకే, అండ్ ఇన్కమ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి. ఇలా డిఫరెంట్ అంటే లైక్ మేల్ కి ఫిమేల్ కి మధ్య డిస్క్రిమినేషన్ ఉందా, వాళ్ళిద్దరికి మధ్య డిస్పారిటీస్ ఉన్నాయా, ఓకే, హెల్త్ విషయంలో ఎలా ఉన్నారు, ఎడ్యుకేషన్ విషయంలో ఎలా ఉన్నారు. సో ఇవన్నీ అచీవ్ చేస్తే కంట్రీ సక్సెస్ అయినట్టు అనమాట. ఓకే, వాళ్ళ అదే గ్లోబల్ లైక్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటాం. అంటే ఏ కంట్రీలో పీపుల్ ఎక్కువగా హ్యాపీగా ఉన్నారు, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు చెప్పండి, వాళ్ళకి మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉండాలి, పొలిటికల్ డెమోక్రసీ ఉండాలి, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అనేది ఉండాలి, సో ఎవ్రీథింగ్ క్లీన్ గా ఉండాలి. ఇలా ఉంటేనే కదా వాళ్ళు హ్యాపీగా ఉండగలరు. వీటి మధ్య డిఫరెన్సెస్ చెప్తాం అనమాట. ఓకే, సో మీకు సింపుల్ గా చెప్పాలంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఇంగ్లీష్ వర్డ్స్ అన్నమాట. ఓకే, సో వాటికి టెక్నికల్ గా మాట్లాడతాం అనమాట. ఇలాంటివన్నీ గ్రోత్, డెవలప్మెంట్, ఇండెక్సెస్ మాట్లాడతాం. వాట్ ఈస్ ద యాక్చువల్ పర్పస్ ఆఫ్ లైఫ్, అన్ని ఎందుకు చదువుతున్నాం, ఇండిసెస్ అంటే మన కంట్రీ నిజంగా డెవలప్ అవుతున్నాం, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ గా మనం సక్సెస్ అవుతున్నాం. ఇవన్నీ జీడిపిని పెంచడానికి ఈ టాపిక్స్ అనేవి. ఈ టాపిక్స్ అన్ని కూడా మన కంట్రీ యొక్క గ్రోత్ ని పెంచడానికి. కానీ గ్రోత్ వస్తే సరిపోతుందా, అదర్ థింగ్స్ కూడా ఉండాలా అన్న యాంగిల్ మాట్లాడేది ఈ చాప్టర్. ఈ చాప్టర్ లో గ్రోత్ ఉండాలి, డబ్బు సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ఎకానమీ గ్రో అవ్వాలని మాట్లాడుతాం ఈ టాపిక్స్. కానీ అది ఒకటే సరిపోద్దా, ఇంకా అదర్ థింగ్స్ ఏమైనా అచీవ్ చెయ్యాలా, అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి అని ఒక ఎసెన్స్ ఆఫ్ లైఫ్ ని చూపిస్తుంది, ఒక ఎసెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ని చూపిస్తుంది చాప్టర్ అనమాట. ఓకే, ఒక బ్యూరోక్రాట్ గా ఎకానమీ గ్రో అవ్వడమే కాదు, ఆ గ్రో అవుట్ ని అందరికి ఈక్వల్ గా ఫ్రూట్స్ వెళ్ళాలన్నమాట. అంటే రిచ్ వాడు రిచ్ అయిపోవడం, పూర్ వాడు ఇంకా పూర్ గా ఉండిపోవడం కరెక్ట్ కాదు కదా.
ఓకే. సో వాటి మధ్య డిఫరెన్సెస్ చూపిస్తుంది. అండ్ ఇక్కడే మనం అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్, పోవర్టీ ఇష్యూస్, ఇన్ఈక్వాలిటీ ఇష్యూస్, అంటే ఇవన్నింటినీ కూడా ఒక గవర్నమెంట్ అడ్రస్ చేయాలి. జీడిపి పెరిగింది, సంపద పెరుగుతుంది, ఆ సంపద అందరికి ఈక్వల్ గా వెళ్ళాలి. ఓకే. అంతేగాని ఎవరో కొంతమంది చేతిలోనే కాన్సన్ట్రేట్ అయిపోకూడదు అనమాట. కొంతమంది చేతిలో కాన్సన్ట్రేట్ అయిపోతేనే కదా ఓకే ఇన్ఈక్వాలిటీస్ పెరిగితే రిచ్ అయిన వాడు ఇంకా రిచ్ అయిపోతాడు, పూర్ అయిన వాడు ఇంకా పూర్ అయిపోతాడు. అప్పుడే కదా పోవర్టీ లెవెల్ పెరిగిపోతుంది. సో ఆటోమేటిక్ గా అన్ఎంప్లాయ్మెంట్ పవర్టీ పెరిగిపోయి ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోతాయి అండ్ అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్స్ కూడా అరైజ్ అయిపోతాయి. సో ఇవన్నీ ఎక్కువ ఉన్నాయంటే ఏంటి, మనకు ఎకానమీ బాగా గ్రో అవ్వట్లేదు, ఈక్విటబుల్ గా గ్రో అవ్వట్లేదు. కొంతమందినే ఆ ఫలితం పొందుతున్నారు. పెద్ద పెద్ద ఎంఎన్సీస్ లైక్ మనం అంటాం అదాని అంబానీ, కొంతమంది బెనిఫిట్ అవుతున్నారు, పూర్ వాళ్ళు ఎప్పటికీ పూర్ అయిపోతున్నారు. మూవీస్ లో ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ చూస్తామా, ఆ స్టేట్మెంట్ యొక్క ఎసెన్స్ చెప్తుంది అనమాట. అసలు మన ఎకానమీ ఎలా గ్రో అవుతుంది, ఓకే కరెక్ట్ గా గ్రో అవుతుందా లేదా, అందరినీ ఈక్వల్ గా జస్టిఫై చేస్తుందా లేదా అనేది ఈ టాపిక్ లో మనం మాట్లాడుకుంటాం. అండ్ ఫైనల్ గా స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అంటే మీరు వింటారు కదా, లైక్ డిమాండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇట్స్ ఏ మిక్స్డ్ ఎకానమీ అంటాం. మిక్స్డ్ ఎకానమీకి అంటే ఏంటి, దాని టెక్నికల్ మీనింగ్ తెలుస్తారు. ఎకానమీలో చాలా రకాలు ఉంటాయి, క్యాపిటలిస్టిక్ ఎకానమీ, సోషలిస్టిక్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ, కమ్యూనిస్ట్ ఎకానమీ. సో ఈ టైప్ ఆఫ్ మనం ఎందుకు మిక్స్డ్ ఎకానమీ అడాప్ట్ చేస్తున్నాం, క్యాపిటలిస్టిక్ కి సోషలిస్టిక్ కి డిఫరెంట్ ఏంటి, కమ్యూనిస్ట్ కి డిఫరెన్స్ ఏంటి, మనం ఎందుకు మిక్స్డ్. జనరల్ గా మనం అంటాం 1991 వరకు మనకి టిల్ట్ టువర్డ్స్ సోషలిస్టిక్, 1991 తర్వాత టిల్ట్ టువర్డ్స్ క్యాపిటలిస్టిక్ అంటాం. ఈ టిల్స్ అంటే ఏంటి, ఓకే. అండ్ మోర్ ఓవర్ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకి ఇండియాకి డిఫరెన్స్ యాక్చువల్గా ఏంటి, ఇండియా ఎప్పటి నుంచో మీరు మూవీస్ ఈ టైప్ ఆఫ్ వర్డింగ్స్ వింటారు కదా, డెవలపింగ్ కంట్రీ అంటాం సార్, ఇంకెప్పుడు మనది డెవలప్డ్ కంట్రీ. అసలు డెవలపింగ్ కంట్రీ అని మనం ఎందుకు డిటర్మైన్ చేసాం, వాట్ ఆర్ ద ఫీచర్స్, అంటే ఇండియా ఇస్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ అని ఎందుకు అంటున్నాం, ఏంటి ఆ ఫీచర్స్ ఏంటి, ఏ ఫీచర్స్ ని బట్టి ఇండియా ఇస్ స్టిల్ డెవలపింగ్ అంటున్నాం, ఏ ఫీచర్స్ ని బట్టి ఇండియా అమెరికా ఇస్ ఏ డెవలప్డ్ కంట్రీ అంటున్నాం. అయితే వన్ ఆఫ్ ద మేజర్ వాజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టోరీ చెప్తాను నేను ఇక్కడ. అది ఎలా స్టార్ట్ అయింది హిస్టరీలో చదువుతారు, దాని యొక్క గ్లిమ్స్ నేను ఇక్కడ చెప్తాను ఎకానమీలో, సో దట్ అమెరికాకి ఇండియాకి డెవలప్డ్ కంట్రీస్ కి డెవలపింగ్ కంట్రీస్ మధ్య డిఫరెన్సెస్ అవి ఎందుకు వచ్చి ఆ గ్యాప్ ని ఎలా ఫిల్అప్ చేయాలి, ఆ స్టోరీ ఓరియంటేషన్ అంతా మాట్లాడతాను. ఓకే. నెక్స్ట్ వన్ ఇండస్ట్రీ టాపిక్. సో ఇండస్ట్రీలో మీరు చూసుంటే మీరు అన్ని కూడా గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయి, ఇప్పుడు అన్ని ప్రైవేట్ ఇండస్ట్రీస్ వచ్చాయి. అసలు గవర్నమెంట్ ఇండస్ట్రీ ఎందుకు పెట్టింది, ఓకే. సో గవర్నమెంట్ ఇనిషియల్ గా బిజినెస్ చేసింది. మనకి రైట్ 1947 ఇండిపెండెన్స్ వచ్చేసిన తర్వాత అమ్మయ్య నాకు ఇండిపెండెన్స్ వచ్చేసింది అని ఆనందపడే లోపు మన వెనకాల ప్రాబ్లమ్స్ నాకు కనిపించాయి. గవర్నమెంట్ అప్పుడే పుట్టిన పసిబిడ్డ, దాని దగ్గర ఎటువంటి ట్యాక్సెస్ లేవు. అప్పటి వరకు బ్రిటిష్ గవర్నమెంట్ కదా ట్యాక్సెస్ కలెక్ట్ చేసింది. మనం ఓకే గవర్నమెంట్ వచ్చింది కానీ గవర్నమెంట్ ఏం చేయగలదు, ఏమీ చేయలేదు. ప్రజలకి ఏమి చేయలేని పరిస్థితి, ఎందుకంటే ప్రజలకి ఉద్యోగాలు ఇవ్వాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే దగ్గర ఇండస్ట్రీస్ లేవు, ఎందుకంటే బ్రిటిష్ గూడ్స్ నే కొనుక్కున్నాం అప్పటి వరకు. సో ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలి. సో అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, మనీ ప్రింటింగ్ చేసింది, రైల్వేస్ ని స్టార్ట్ చేసింది ఇంకొంచెం, ఓకే. అండ్ మోర్ ఓవర్ ఇండస్ట్రీస్ ని పెట్టింది. అందుకే మీకు 1990 వరకు ఉన్న అన్ని కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం స్టీల్, ఈ స్టీల్ ప్లాంట్ అంటే బేసిక్ ఇండస్ట్రీస్, హెవీ ఇండస్ట్రీస్ అన్ని గవర్నమెంట్ బిజినెస్ చేసింది. మీరు విన్నారా లైసెన్సింగ్ పాలసీ అంటే మీరు లిక్కర్ షాప్ ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్ షాప్ ఉందనుకోండి, ఎక్కడైనా పెట్టేయగలవా, నీ దగ్గర డబ్బులు ఉంటే ఎక్కడైనా పెట్టేయగలవు. అలా లిక్కర్ షాప్ పెట్టేయగలవా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి 10 లక్షలు నేను లిక్కర్ షాప్ పెట్టేస్తానంటే ఒప్పుకోరు, బికాస్ ఇట్స్ లైసెన్సింగ్ పాలసీ. అంటే లైసెన్స్ ఉన్నవాడు మాత్రమే పెట్టాలి. లైసెన్సింగ్ పాలసీ అంటే ఏంటి, రిజర్వేషన్ పాలసీ అంటే రైల్వేస్ నీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి నువ్వు ప్రైవేట్ బస్ నడిపేసినట్టు ప్రైవేట్ ట్రైన్ వేసిస్తావా, వేయలేవు, అది రిజర్వేషన్ పాలసీ. ఓకే. కొన్ని వాటిలో ప్రైవేట్ సెక్టర్ బిజినెస్ చేయలేదు, ఎందుకు చేయలేదు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టెక్స్టైల్ షాప్ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, ఫుట్వేర్ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ ఒక లిక్కర్ షాప్ నువ్వు ఎందుకు పెట్టుకోలేవు, ఒక రైల్వేస్ నువ్వు ఎందుకు పెట్టుకోలేవు, అటామిక్ ఎనర్జీ ఎందుకు పెట్టుకోలేవు, అవే రిజర్వేషన్ పాలసీస్, లైసెన్సింగ్ పాలసీస్. గవర్నమెంట్ లిటరల్ గా ప్రైవేట్ సెక్టర్ ని నొక్కేసింది అనమాట, నువ్వు ఏ బిజినెస్ చేయొద్దని. తర్వాత ప్రైవేట్ సెక్టర్స్ వచ్చాయి, ఇప్పుడు అన్ని ప్రైవేట్ సెక్టర్ వచ్చాయి. ఓకే. సో ఆ ఓరియంటేషన్ చెప్తాను. ఫస్ట్ బిజినెస్ ఎందుకు చేసింది, తర్వాత బిజినెస్ లో నుంచి గవర్నమెంట్ ఎందుకు తప్పుకుంటుంది, ఈ స్టోరీ మీకు అర్థమైతే మీకు ప్రైవేటైజేషన్ టాపిక్ చాలా బాగా అర్థమవుతుంది. ప్రైవేటైజేషన్ అంటే ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్ లో గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ చేస్తుందా, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి లో ప్రైవేటైజేషన్, లైక్ ఎల్ఐసి మీకు ఇక్కడ ఎలాగో చెప్తాను అనుకుంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఎల్ఐసి, జేఐసి, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఓకే. సో డిస్ఇన్వెస్ట్మెంట్ 5% డిస్ఇన్వెస్ట్మెంట్ చేసింది, ఓకే. ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా మొత్తం అమ్మేసింది, ఇది ఎంతవరకు కరెక్ట్. ఆ టాపిక్స్ అన్ని, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ప్రైవేటైజేషన్ అంటే ఏంటి, చాలా మంది ప్రైవేట్ వాడికి అప్పగించేస్తుంది గవర్నమెంట్ అంటారు, అది రైట్ ఆ రాంగ్ గా, ప్రైవేటైజేషన్ ఎంతవరకు కరెక్ట్.
దాని బ్యాక్గ్రౌండ్ అది దాని ఇంపాక్ట్ అనేది మనం నేను ఇండస్ట్రీలో మాట్లాడతాను అనమాట. ఓకే, అండ్ మీరు ఇక్కడే మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, ఓకే, స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా, సో డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా దాని పర్పస్ ఏంటనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, హలో మేడం, కొంచెం స్పీకర్ దూరం పెట్టుకోండి. నేను ఇందాక నుంచి ఒకేలా మాట్లాడుతున్నానమ్మా. హాయ్ మేడం, కొంచెం వాయిస్ ఎక్కువ వస్తుంది అన్నమాట. నాయిస్ ఎక్కువ వస్తుందా? అదర్ స్టూడెంట్స్ ఆల్సో ఫేసింగ్ ద సేమ్ ఇష్యూ. రంగా మీరు వాల్యూమ్ తగ్గించుకోండి సరిపోతుంది. సార్ మీ వాయిస్ బాగా వస్తుంది సార్, మేడం కొంచెం ఎక్కువ వస్తుంది అన్నమాట. అట్లా కంటిన్యూ చేయండి మేడం. ఓకే ఓకే, చూడండి కొంచెం. ఓకే, సరే. అండ్ నెక్స్ట్ వన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఇండస్ట్రీకి ఎక్స్టెన్షన్ టాపిక్ అన్నమాట పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్. సో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ వేశారు అనుకోండి, జనరల్ గా హైవేస్ అవి ఏంటి హ్యూజ్ బడ్జెట్స్ కదా, కొన్ని వేల కోట్లు కదా, వీటిని జనరల్ గా ఏం చేస్తారు, గవర్నమెంట్ టెండర్స్ వేయమని చెప్తుంది. ఎస్, సో టెండర్స్ వేస్తారు. మూవీస్ లో చూస్తారు కదా, ప్రైవేట్ సెక్టర్ వాడు ఒక 10 మంది టెండర్ వేశారు అనుకోండి, ఎవరికో ఇస్తుంది. వాడు ఏం చేస్తాడు, ఒక పర్సన్ లో కాస్ట్ కి నేను చేసేస్తాను అంటాడు అనమాట. ఓకే, లో కాస్ట్ కి చేసేస్తాను అన్నప్పుడు గవర్నమెంట్ అంత ఊరికి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రిడ్జ్ కట్టమంది, ఓకే, అంత ఒక్కొక్కటి ఏంటంటే 100 కోట్లు, కొందరు 200 కోట్లు, వేడి ఒకటి 900 కోట్లు వేస్తే ఎవరికి తక్కువ అమౌంట్ వేస్తాడు వాడికి ప్రాజెక్ట్ వస్తుంది. సో ఒక ప్రైవేట్ సెక్టర్ ఏం చేశాడు, 100 కోట్లకి వేసాడు. బ్రిడ్జ్ కట్టమన్నారు కదా అని వీడు ఏ వుడెన్ బ్రిడ్జ్ కట్టేసి బ్రిడ్జ్ కట్టమన్నారు కదా కట్టేసాను అంటే ఒప్పుకుంటది. గవర్నమెంట్ స్పెసిఫికేషన్స్ చెప్తారు, అంటే ఏ మెటీరియల్ వాడాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రిడ్జ్ ఉంటే డ్యూరబిలిటీ ఎన్ని సంవత్సరాలు వస్తుంది, ఏ మెటీరియల్ వాడాలి ఎన్ని సంవత్సరాలు వస్తుంది, ఎవ్రీథింగ్ స్పెసిఫిక్, ఎంత లెంత్ ఉండాలి ఎంత విత్ ఉండాలి అన్ని మాట్లాడుతాం. అన్ని స్పెసిఫికేషన్స్ తో 100 కోట్లతో ప్రాజెక్ట్ బిల్డప్ చేయాలి. వీటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు విషయం తీసుకోండి, ఆ రోడ్డుని ప్రైవేట్ సెక్టర్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ దగ్గర ఇంత డబ్బులు ఉండవు కదా, సో ప్రైవేట్ సెక్టర్ వాటి దగ్గర ఉన్న డబ్బులతో మొత్తం రోడ్డు కన్స్ట్రక్ట్ చేసేస్తుంది. కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తుంది, టోల్ గేట్ పెడుతుంది. సో టోల్ గేట్ పెట్టి ఇప్పుడు వాడు ఒక 100 కోట్లకి కన్స్ట్రక్ట్ చేశాడు అనుకుందాం, ఇప్పుడు గవర్నమెంట్ వాడికి లీజ్ కి ఇస్తుంది, వాడే కట్టుకున్నాడు గవర్నమెంట్ వాడికి లీజ్ కి ఇస్తుంది అనమాట. ఓకే, సో వీడు అనుకుంటాడు ఓకే ఈ రోడ్ ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ ఆన్ అండ్ యావరేజ్ గా ట్రాఫిక్ ఎస్టిమేట్ చేసి రోజుకి వీడికి ఒక 10 లక్షలు వస్తుంది, దీని పరంగా ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో వాడికి కాస్ట్ రికవర్ అయిపోతే 100 కోట్లు పెట్టాడు కాబట్టి వాడి ప్రాఫిట్ తో 120 కోట్లకి వాడి ప్రాఫిట్ మార్జిన్. సో కాబట్టి 5 సంవత్సరాలు లీజ్ కి ఇస్తే వాడి కాస్ట్ తో పాటు 20 కోట్ల ప్రాఫిట్ కూడా వస్తుంది అని చెప్పేసి వాడికి వాడు కన్స్ట్రక్ట్ చేసిన రోడ్డుకి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు లీజ్ కి ఇస్తుంది, టోల్ గేట్స్ పెట్టేస్తుంది. ఆటోమేటిక్ గా ఆ పీరియడ్ అయిపోతే వాడి కాస్ట్ రికవర్ చేసేసుకుంటాడు. అప్పుడు ఆ రోడ్డు మొత్తాన్ని గవర్నమెంట్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి వాడు ఆ బిజినెస్ లో నుంచి బయటకు వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, ఇది నేను వన్ మోడల్, నేను చెప్పిన మోడల్ BOT, బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్. అంటే ప్రైవేట్ వాడు బిల్డ్ చేస్తాడు, ఆపరేట్ చేస్తాడు, ఫైనల్ గా ప్రాపర్టీని గవర్నమెంట్ కి ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోతాడు. కానీ ఇందులో చాలా చాలా మోడల్స్ ఉంటాయి అనమాట. బోల్ట్ ఉంటుంది, EPC మోడల్ ఉంటుంది, అలా 12-13 మోడల్స్ ఉంటాయి. అది సూటబిలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ బట్టి ఏ ప్రాజెక్ట్ కి ఏం చేస్తారు అనేది ఇక్కడ నేను మాట్లాడతాను. పబ్లిక్ ఇప్పుడు ఎమర్జ్ అవుతున్న కాన్సెప్ట్ అనమాట ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఇప్పుడు అన్ని కూడా. ఓకే, సో ఇప్పుడు మీకు నేను అందులో చాలా స్కీమ్స్ చెప్తాను అనమాట. ఆ స్కీమ్స్ లో చాలా వరకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్, అంటే ప్రైవేట్ దగ్గర హ్యూజ్ అమౌంట్ ఉంటుంది కాబట్టి అది మొత్తం వాడు కన్స్ట్రక్ట్ చేసేస్తాడు. మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్స్ అప్పుడు చాలా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ సెలబ్రేట్ చేసుకున్నారు కదా, అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు, కొప్పర్తికి ఒరవకల్కి ఇండస్ట్రియల్ నోట్స్ వచ్చాయి అని చెప్పేసి. ఏం చేయాలి అప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కొప్పర్తి ఒరవకల్ నోట్స్ దగ్గర వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఏరియా ఉందనుకోండి, ఈ ఏరియాని మొత్తం ఫార్మర్స్ దగ్గర వాళ్ళ దగ్గర హ్యూజ్ ల్యాండ్ కదా, వీళ్ళందరికీ ఆల్మోస్ట్ ఒక 100 కోట్లు ప్రైవేట్ సెక్టర్ వాడు ఏం చేస్తాడు, ఆ 100 కోట్లు వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చేసి ఆ 100 కోట్ల ల్యాండ్ ని కొనేసుకొని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ కావాల్సిన ఎవ్రీథింగ్ అనేది డెవలప్ చేస్తారు, లైక్ రియల్ ఎస్టేట్ లాగా అనమాట. డెవలప్ చేసి ఇది రెంట్ కైనా ఇచ్చుకుంటాడు గవర్నమెంట్ కి, లేకపోతే అమ్మేస్తాడు అనమాట. 100 కోట్లు మొత్తం ఎంత అయింది, 500 కోట్లు అయింది అనుకోండి, మొత్తం కొనుక్కొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎవ్రీథింగ్ డెవలప్ చేస్తే 500 కోట్లు అయింది అనుకోండి. ఓకే, సో అది రెంట్ కి ఇచ్చుకోను సంథింగ్ ఏంటో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రెంట్ అది పే చేసి వాటి కాస్ట్ రికవర్ అయిన తర్వాత ఈ మొత్తం ప్రాజెక్ట్ ని గవర్నమెంట్ కి ట్రాన్స్ఫర్ చేసి వెళ్తారు అనమాట. చాలా ప్రాజెక్ట్స్ ఇలాగే ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ ఏమే ప్రాజెక్ట్స్ దేనికి ఏంటి అనేది మాట్లాడతాం అనమాట పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్. అండ్ ఫైనల్ టాపిక్ వచ్చేసరికి అగ్రికల్చర్. ఓకే, అగ్రికల్చర్ మీరు జోగ్రఫీలో చదువుతారు, ఎకానమీలో చదువుతారు. సో జోగ్రఫీలో ఏంటంటే ఏ పంటకి ఏ కండిషన్స్, ఏ క్రాప్ ఎక్కడ పండుతుంది, టీ ఉందనుకోండి, టీ అస్సాంలోనే పండుతుంది, తీసుకొచ్చి నువ్వు ఇక్కడ వేస్తే పండదు.
అవునా కదా? వీట్ ఉందనుకోండి, నార్త్ ఇండియాలోనే పండుతుంది, సౌత్ ఇండియాలో పండదు. అంటే దానికి ఒక స్పెసిఫిక్ హ్యూమిడిటీ కండిషన్స్ ఉండాలి, టెంపరేచర్ ఉండాలి, తక్కువ టెంపరేచర్. లైక్ షుగర్ కేన్ ఉందనుకోండి, వాటర్ ఎక్కువ ఉంటేనే పండుతుంది. అలాగా కండిషన్స్, టెంపరేచర్స్ ఇవన్నీ నేను జోగ్రఫీలో ఏ సాయిల్ ఉండాలి అవన్నీ జోగ్రఫీలో నేర్చుకుంటాం. ఎకానమీలో ఏం నేర్చుకుంటావు? ఒక పర్టికులర్ ప్రొడక్ట్ కి ప్రైస్ ఎలా ఫిక్స్ అవుతుంది, ప్రొడక్ట్ మార్కెట్ కి వెళ్ళి ఫార్మర్ ఎందుకు అమ్ముతున్నాడు, ఎక్కువ అమ్ముతున్నాడు, తక్కువ అమ్ముతున్నాడా, ఆ మార్కెట్ ఏపీఎంసీ మండీస్ అంటారు. మొన్న 3 చట్టాలు వస్తే అది పెద్ద గోల చేశారు. ఎందుకు, ఆ ఇష్యూస్ ఏంటి? ఓకే, సో మేజర్ గా ప్రైసింగ్ మెకానిజం. జనరల్ గా ఫార్మర్ కి ఒక టైప్ ఆఫ్ ఇది స్టేట్మెంట్ మాట్లాడతారు అనమాట. ఎక్కువ జనరల్ గా పంట ఎక్కువ పండితే ఫార్మర్ లైక్ లాభపడతాడని మనం అనుకుంటాం. కానీ పంట ఎక్కువ పండినా, పంట పండకపోయిన 2 విషయాల్లో కూడా ఫార్మర్ నష్టపోతాడు. అది ఎలా నష్టపోతాడు అనేది నేను ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై టాపిక్ ద్వారా చెప్తాను. ఓకే, 2 విషయాల్లో పంట నష్టపోతాడు. అందుకనే ఫార్మర్ కి ఎంఎస్పి ఇస్తాం. ఈ ఎంఎస్పి అంటే ఏంటి? పీడిఎస్, మనకి రేషన్ షాప్స్ తో పీడిఎస్ ఇస్తారు కదా, ఈ పీడిఎస్ ఎందుకు ఇస్తారు? ఓకే, సో ఈ మార్కెట్ అని చెప్పేసి ఇప్పుడు వస్తున్నాయి మన ప్రొడక్ట్స్ అనేది ఆన్లైన్ లో కొనుక్కోవచ్చు. ఈ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ రిలేటెడ్ మేజర్ గా ప్రైసింగ్ రిలేటెడ్ టాపిక్స్ అనేవి మాట్లాడతాం అనమాట. ఓకే, ఫార్మర్ ప్రైసింగ్ మెకానిజం, నష్టపోతున్నాడు, లాభపడుతున్నాడు, గవర్నమెంట్ వేళ ఏ టైప్ ఆఫ్ సపోర్ట్ ఇవ్వాలి. ఓకే, ఎందుకంటే మీరు చూస్తూ ఉంటారు కదా న్యూస్ లో, లైక్ టమాటాస్ 2 రూపాయలకి ధర పడిపోవడం వల్ల మొత్తం అంతా కూడా వాటర్ లో పోసేసాడు, రోడ్డు మీద పోసేసాడు, వేస్ట్ అయిపోతుందని. ఎందుకు పోసేస్తారు, ఏంటి ప్రాబ్లం, ఆ స్టోరీస్ అన్ని కూడా ఇక్కడ మాట్లాడతాం అనమాట అగ్రికల్చర్. ఓకే, సో దట్ ఈస్ మోర్ బ్రాడ్లీ అబౌట్ ద ఎకానమీ సిలబస్ అన్నమాట. ఏది చదువుతాం, ఏ టాపిక్ కింద ఏది. ఐ థింక్ సో చెప్పడానికి ఎంత టైం పట్టింది, ఐ థింక్ సో టాపిక్ వెళ్తే ఇంకెంత ఉంటుంది. సో అందుకే ఆన్ అండ్ యావరేజ్ గా 3 to 4 months అనేది ఖచ్చితంగా ఎకానమీకి సిలబస్ టైం పడుతుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ మనం చెప్పే క్లాసెస్ ఎలా ఉంటాయంటే, ప్రిలిమ్స్ కి వేరేగా, మెయిన్స్ కి వేరేగా మనం చెప్పాం. ఓకే, ఒక టాపిక్ ని ప్రిలిమ్స్ ఓరియంటేషన్, మెయిన్స్ ఓరియంటేషన్ 2 కలిపి చెప్తాం. అయితే ఆ టాపిక్ ప్రిలిమ్స్ కి ఇంపార్టెంటా, మెయిన్స్ కి ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాం అనమాట. సో దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ చేస్తాం. ఎవ్రీథింగ్ కాంప్రహెన్సివ్ గా, డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తాం. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కలిపి చెప్తాం అనమాట. అండ్ ఇంటర్వ్యూలో ఏదైనా కరెంట్ అఫైర్స్ వస్తే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది కూడా మనం మాట్లాడతాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ బ్రాడ్లీ అబౌట్ ద ఎకానమీ సిలబస్. సో ఎనీ డౌట్స్? If you don't have any doubts, N and type చేసేసేయండి. How నోట్స్ మేకింగ్ వర్క్స్ మ్యామ్, వెరీ ఇంపార్టెంట్. నోట్ మేకింగ్ ఖచ్చితంగా చేయాలి. ఇనిషియల్ గా ఒక టాపిక్ మీకు ఎక్కువ నోట్సే వస్తుంది, అది మేమైనా అంతే, యూపీఎస్సీ ర్యాంక్ 1 అయినా ఫస్ట్ అలాగే చేస్తాడు. ఓకే, సో ఖచ్చితంగా ఎకానమీకి అయితే మీ 3 to 4 బుక్స్ అనేది ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే నేను లిటరల్ గా జస్ట్ ఇలా లైక్ నేను ఈ పీడిఎఫ్ మీకు 300 to 400 పేజెస్ ఉంటుంది. ఇందులో ఉన్నంత వరకు ఓకే, ఇందులో చాలా కంటెంట్ ఉంటుంది, ఇందులో లేనిది మీరు నోట్స్ రాయండి. కానీ ఇది మీకేంటి, కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి. అది మీరు మినిమం 5 to 6 రీడింగ్స్ ఇచ్చిన తర్వాత మీకు మైక్రో థీమ్ నోట్స్ రావాలి ఎకానమీకి. అది 2 to 3 రీడింగ్స్ ఇచ్చిన తర్వాత ఒక 10 pages కంటెంట్ ని మళ్ళీ హాఫ్ పేజ్ కి కుదించగలగడం రాస్తుంది. అది సెకండ్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్ అనమాట. అది మీరు లైక్ యూపీఎస్సీ మెయిన్స్ PYQs తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ టాక్సేషన్ ఉందనుకోండి, టాక్సేషన్ సంబంధించి మెయిన్స్ PYQs ఏమేమి వచ్చాయని చూస్తాం. 2013 నుంచి 2025 వరకు. 2013 స్పెసిఫిక్ ఎప్పుడు చెప్పానంటే 2013 లో సిలబస్ మారింది మనకి. జనరల్ గా యూపీఎస్సీ ఎవ్రీ 10 years కి సిలబస్ మారుస్తూ ఉంటుంది అనమాట. సిచ్యువేషన్స్ తగ్గట్టుగా, సినారియోస్ తగ్గట్టుగా సిలబస్ అప్డేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో 2013 లో రివైజ్ చేసింది. సో రివైజ్ అందుకే మీ 2012, 11 అంటే చాలా టాపిక్స్ మీరు మనం చెప్పుకోలేనివి కనిపిస్తాయి. ఎందుకంటే 2013 లో మనకి సిలబస్ మారింది. సో 2013 నుంచి 2024, 25 వరకు మెయిన్స్ PYQs తీసుకొని మీరు ఎలా చేయాలి అంటే, టాపిక్ ఫస్ట్ మేము చెప్తుంది రాయాలి. అపార్ట్ ఫ్రమ్ పీడిఎఫ్ అది ఖచ్చితంగా చాలా బల్క్ వస్తుంది, రావాలి కూడా. ఎందుకంటే లేకపోతే కాన్సెప్ట్ మీ మైండ్కి ఎక్కదు. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్. సో సెకండ్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్ ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాపిక్స్ ఉన్నాయనుకోండి, టాక్సేషన్ తీసారనుకోండి, మెయిన్స్ PYQs మహా అయితే 4-5 వస్తాయి. ఈ 10 years లో దీని మీద మేబీ ఇది ఇంపార్టెంట్ టాపిక్ అయితే 4-5 వస్తాయి. 1, 2, 3, 4, 5 జిఎస్టీ మీద, ట్యాక్స్ రిఫార్మ్స్ మీద. ఓకే, సో కమిటీస్ రికమెండేషన్స్ ఆన్ ట్యాక్స్ లిస్ట్, ఇలాగా 2-3 క్వశ్చన్స్ ఇప్పుడు ఇలా రాసుకోవాలి. ఇప్పుడు టాక్సేషన్ టాపిక్ మీద మెయిన్స్ లో వచ్చిన కంటెంట్ ఇది. ఈ 5 టాపిక్స్ మీద నీ దగ్గర నోట్స్ ఉందా లేదా, మైక్రో థీమ్ నోట్స్ ఉందా లేదా, అంతే. అలా ఎన్ని టాపిక్స్ మీద ఒక మేజర్ టాపిక్ ఉంటుంది, అందులో మైక్రో టాపిక్స్ ఉంటాయి, వాటన్నిటి మీద మైక్రో థీమ్ నోట్స్ ఉండాలి. అది సెకండ్ స్టేజ్ ప్రిపరేషన్.
అది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ రివిజన్ అండ్ ఫైనల్ గా కరెంట్ అఫైర్స్ విత్ క్యాడర్. పేజ్ కొంచెం లైక్ కొంచెం దూరం దూరంగా రాయాలి. కరెంట్ అఫైర్స్ అనేది అప్డేట్ చేసుకోవడానికి, పక్కన మార్జిన్ అలా లిఫ్ట్ చేసుకోవడానికి. మీరు జనరల్ గా బుక్స్ మెయింటైన్ చేయకూడదు. సెకండ్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్ ఎప్పుడు కూడా లైక్ మీరు ఏంటంటే A4 షీట్స్ మెయింటైన్ చేయాలన్నమాట, పిన్స్ కొడుతూ. ఇంకో కంటెంట్ యాడ్ ఆన్ అయితే ఆ పేజ్ దాని కింద పెట్టి పిన్ కొట్టాలన్నమాట, మైక్రో థీమ్ నోట్స్. లైక్ ఫైల్స్ మెయింటైన్ చేయాలి, అప్పుడు అది ఎఫెక్టివ్ ప్రిపరేషన్ అవుతుంది. బుక్ లో అయితే మనం యాడ్ ఆన్ చేయలేం కదా. ఫస్ట్ స్టేజ్ బుక్స్, సెకండ్ స్టేజ్ A4 షీట్స్ అండ్ పిన్స్ కొడుతూ మీరు ఫైల్స్ అప్డేట్ చేస్తూ ఉంటారు. ఫైనల్ గా వచ్చేసరికి చిన్నగా అయిపోతుంది, అదే రాస్తాం ఇంకా ఏ క్వశ్చన్స్ వచ్చినాయి. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ కి కావాల్సిన కంటెంటే మనం అక్కడ ఆల్రెడీ మైక్రో థీమ్ నోట్స్ లో ఉంది కాబట్టి. అది సెకండ్ స్టేజ్ ప్రిపరేషన్ అనమాట. ఫస్ట్ స్టేజ్ ప్రిపరేషన్ నోట్స్ బల్క్ గానే వస్తుంది. ఆల్మోస్ట్ ఇదే 300 to 400 పేజెస్ PDF. నేను ఇక్కడ మీకు చూపిస్తుందే 300 to 400 పేజెస్ PDF ఇదంతా కూడా. ఓకే, ఇది మీకు ప్రింట్అవుట్ తీసి డౌన్లోడ్ చేసుకొని, ఐ డోంట్ నో ద ఆప్షన్ ఈస్ అవైలబుల్ ఫర్ యూ ఆర్ నాట్. ఓకే, సో ఆస్క్ అశోక్ సార్, అది మీరు ఇది మీ దగ్గర PDF అనేది ఉంటుంది. దీనికి యాడ్ ఆన్, ఇందులో లేనిది యాడ్ ఆన్ ఏదైతే ఉందో అది మీరు నోట్స్ రాసుకోవాలన్నమాట. ఇనిషియల్ గా ఎవ్రీథింగ్ ఈజ్ ఏ హార్డ్ వర్క్ అమ్మా. UPSC లో మాత్రం అంత ఈజీ అయితే కాదు. ఈవెన్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎవ్రీథింగ్. ఓకే, బట్ గ్రూప్ 1 కి గ్రూప్ 2 కి UPSC ప్రిపరేషన్ అనేది ఎడ్జ్ వస్తుంది అనమాట మీకు. ర్యాంక్ అట్లీస్ట్ UPSC రాకపోయినా గ్రూప్ 1, గ్రూప్ 2 లో ఎడ్జ్ రావడానికి. ఇఫ్ యు ఆర్ వెరీ యంగెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ 21 years, 25 years అయితే 3 years ఎలాంటి వాడైనా ఒక స్ట్రాటజీతో 3 years. నేను బిలో యావరేజ్ స్టూడెంట్ చెప్తున్నాను. లైక్ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ అంటే దే కెన్ క్రాక్ ఇన్ 1 year, 2 years, మోర్ దెన్ ఎనఫ్ స్ట్రాటజీతో ఫాలో అయితే. లేదు, లైక్ నార్మల్ యావరేజ్ స్టూడెంట్ 3 years సరిపోతుంది అనమాట. యూ కెన్ క్రాక్ ఇట్ అనమాట. బట్ స్ట్రాటజీ ఉండాలన్నమాట. స్ట్రాటజీ, అందుకే స్ట్రాటజీ నేను మీకు ముందే చెప్పేశాను. ఓకే, యాజ్ ద సెషన్ ఇంకా లెంతీ అయిపోతుంది. సో ఫర్దర్ గా క్లాసెస్ లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం ఏంటనేది మనం మాట్లాడదాము. ఓకే, అండ్ అదర్ ఫ్యాకల్టీస్ కూడా వాళ్ళ పర్టికులర్ సబ్జెక్ట్స్ అనేది చెప్తూ ఉంటారు. మీకు ఇంకొంచెం నాలెడ్జ్ అనేది ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే యాక్చువల్ క్లాసెస్ మనకి స్టార్ట్ అవుతాయో అక్కడ ఎవ్రీ డౌట్ విల్ బి అడ్రస్డ్. అండ్ ఇంకా ప్రిపరేషన్ లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ఫార్వర్డ్ ఎలా అనేది మనం డీటెయిల్డ్ గా చూద్దాం. ఓకే, అండ్ ఫైనల్ గా ఫెయిల్యూరా మేడం 2-3 years ప్రిపరేషన్ తర్వాత అంటే అది కాదు. ఎందుకనేది ప్రిపరేషన్, ద నోట్స్ విచ్ వీఆర్ మేకింగ్ ఫ్రమ్ యువర్ క్లాస్ ఇస్ ఎనఫ్, ఆర్ వీ షుడ్ ప్రిపేర్ అదర్ పబ్లికేషన్స్. లైక్ నో need to refer in already ఈ నితిన్ సింఘానియా బుక్స్, రమేష్ ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ PYQs, మెయిన్స్ అవన్నీ చూసే మేము ఈ PDF మా నోట్స్ అప్డేట్ చేసుకుంటూ PDF అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మేము ఆల్రెడీ ఆ కంటెంట్ అంతా డెవలప్ చేసే ఈ PDF వచ్చింది. యూ నో నీడ్ టు రిఫర్ అదర్ అనమాట. ఓకే, సో బట్ మీకు లైక్ చాలా మంది ఏంటంటే ఇనిషియల్ గా మేము ఏది ప్రిఫర్ చేయాల్సిన అవసరం లేదంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. బట్ ఆ బుక్స్ చూసిన తర్వాత యూ కెన్ డూ అనాలిసిస్ అనమాట. ఆ బుక్స్ తో కంపేర్ చేస్తే మీ నోట్స్ లోనే ఎక్కువ కంటెంట్ కనిపిస్తుంది అనమాట. దెన్ దట్ ఈస్ ద జస్టిఫికేషన్ ఐ కెన్ గివ్ అనమాట. ఓకే, అండ్ క్లాస్ విన్న తర్వాత ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు మేక్ ద నోట్స్, క్లాస్ విన్న తర్వాత బుక్ చూడండి. ఇనిషియల్ గా రమేష్ దట్ లాంగ్వేజ్ ఇస్ వెరీ టెక్నికల్, చాలా దారుణంగా ఉంటుంది, అంత ఈజీగా అర్థం కాదు. కానీ మీకు చెప్పే కంటెంట్ మోర్ దాన్ ద బుక్స్ అనమాట. ఈ బుక్స్ లో డిఫరెంట్ బుక్స్ అన్నిటిని గ్యాదర్ చేసే కంటెంట్ కాబట్టి. సో నా సజెషన్ అయితే నో నీడ్ టు రిఫర్, యూ కెన్ స్టిక్ టు ద క్లాస్ మెటీరియల్. అండ్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకుంటే మోర్ దాన్ ఎనఫ్. అన్ని బుక్స్ చదవాల్సిన అవసరం లేదు ఇంకా. గ్రూప్ 2 మెయిన్స్ మీ ఆ నోట్స్ కంటిన్యూ చేయొచ్చు, లేదా న్యూగా మళ్ళీ నోట్స్ రాయాలా? ఆ నోట్స్ కంటిన్యూ చేయొచ్చు లావణ్య. ఓకే, యూ కెన్ కంటిన్యూ విత్ దట్ నోట్స్. స్పెసిఫిక్ ఏం అవసరం లేదు, అందులో ఇంకొంచెం డెప్త్ గా వెళ్తుంది అంతే. క్లాస్ లో అడ్రస్ చేస్తాను. ఓకే, ఆర్ యూ ఫెయిల్, ఎందుకంటే ఆల్రెడీ టైం అయింది కాబట్టి. సో యు ఆర్ నాట్ ఏ ఫెయిల్యూర్. ఇంత ప్రిపరేషన్ తర్వాత కూడా యు ఆర్ నాట్ ఏ ఫెయిల్యూర్ అని ఎందుకు అంటున్నానంటే ఇట్స్ ఏ బోనస్ అంటాను. ఒక జాబ్ రావడం అనేది UPSC ప్రిపరేషన్ లో నేను బోనస్ అంటాను. ఇట్స్ నాట్ అల్టిమేట్. కానీ UPSC ప్రిపరేషన్ అనేది ఒక మనిషి ఎలా ఉండాలి అనేది మీకు నేర్పిస్తుంది. ఈ జర్నీ అనేది మీ ఎంటైర్ ఒక మనిషిని మార్చేస్తుంది. అది మీరు చాలా మందిని మీరు విన్నారు లేదా ఇంటర్వ్యూలో, యూ విల్ ఎక్స్పీరియన్స్. ఒక్కొక్క సబ్జెక్ట్ చదువుతున్న కొద్దీ మీరు పర్స్పెక్టివ్ మారిపోతూ వస్తుంది, ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది. ఓకే, అవతల మనిషిని అర్థం చేసుకునే విధానం, మల్టిపుల్ యాంగిల్స్ ని అర్థం చేసుకునే విధానం, ఎవ్రీథింగ్ యూ విల్ ఎక్వైర్. మేబీ మీకు ఈ జాబ్ అనేది బోనస్ అయ్యొచ్చు, బట్ మీరు ఏ డొమైన్ అదర్ డొమైన్స్ లోకి మీరు వెళ్ళినా సరే
మీరు ఖచ్చితంగా అందులో మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు ఖచ్చితంగా ఎడ్జ్ వస్తుంది. బికాస్ ద బ్యాక్గ్రౌండ్ ఏదైతే మీరు తీసుకురో ఇది అంత చిన్న బ్యాక్గ్రౌండ్ కాదు. యూపీఎస్సి వైడ్ సబ్జెక్ట్స్ మీకు నేర్పిస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ద బ్యాక్గ్రౌండ్ వాజ్ సో హ్యూజ్. మీరు ఇది కాకుండా అదర్ స్ట్రీమ్ లోకి వెళ్ళినా మీరు అందులో షార్ప్ అయిపోతారు ఈ బ్యాక్గ్రౌండ్ తో. సో 3 years మీరు కష్టపడి చదవండి, ఖచ్చితంగా ర్యాంక్ వచ్చేస్తుంది. ఇఫ్ మీ ఏజ్ కొంచెం పెద్దదయ్యి మేబీ సమ్ అదర్ ఇష్యూస్ ఉంటాయి, బికాస్ ఎవ్రీవన్ ఈస్ హ్యావింగ్ దేర్ ఓన్ సర్కమ్స్టాన్సెస్. తో ఇది జస్ట్ ఒక 30,000 40,000 ఒక 1 lakh తో మీరు జీవితానికి కావాల్సిన నాలెడ్జ్ ని గెయిన్ చేశారు. అది గుర్తు పెట్టుకోండి. ఓకే, నేనైతే అల్టిమేట్ గా అల్టిమేట్ గా ఆ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీ లైఫ్ మొత్తాన్ని లీడ్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ మీకు వస్తుంది. ఓకే, యాజ్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్, ఐ వాంట్ టు ఈవెన్ క్లోజ్ ద సెషన్. ఓకే, సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. So again, we'll see in the actual classes.